ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పేరట ఈ వార్షికోత్సవ ప్రార్థన కూటానికి కూడి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు పాటలు పాడి యేసయ్య నామాన్ని కనపరిచాం. ఈ ప్రాంతంలో ఈ విధంగా ఈ సేవ ప్రారంభించి మందిరం కట్టబడి ఇంచుమించుగా 5 సంవత్సరాలు అవుతుందా? 5 ఏళ్ళు అవుతుంది మందిరం కట్టి. 6. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. హల్లెలూయా. 6. థ్యాంక్ యూ. 6 సంవత్సరాలు సంపూర్తిగా ముగించబడి 7వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. ఈ మందిర పరిచయం దేవుడు అద్భుతంగా 6 సంవత్సరాలు అద్భుతంగా జరిగించి ఆ సంపూర్ణ సంఖ్య 7వ సంవత్సరంలోనికి ఈ పరిచర్యను దేవుడు ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం సాయంకాలం ఈ ప్రాంతంలో మన విశ్వాసుల ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతూ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆరాధన జరపకుండా ఆపివేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఒక స్థలం ఉంటే బాగుంటుందని ఈ ప్రాంతం అంతా వెతికాం. మేమంతా అటు చెన్నైపాలెం వెళ్ళే రోడ్డు, 8 రోడ్డు చెన్నైపాలెం వెళ్ళే రోడ్డు, తర్వాత ఇటు మల్లవోలు పిల్లట్ల మల్లవోలు వెళ్ళేటువంటి రోడ్డు, ఆ తర్వాత పిన్నెల్లి వెళ్ళే రోడ్డు, అన్ని ప్రాంతాలు మేము మన సంఘ పెద్దలు ఈ ప్రాంతంలో సామ్యుల్ గారిని ఒక ఆయన ఉంటారు, ఆయన ఈ గ్రామం అంతా తిరిగాం. 4 వైపులా తిరిగాం స్థలం కోసం. అయితే ఇంకా ఎక్కడ తిరిగిన స్థలం సెట్ అవ్వట్లేదు. అందుకని తిరగడం మానేసి ప్రార్థన చేయడం ప్రారంభించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థన, అలాగే 1వ తారీఖు ప్రార్థనలో ఈ ప్రాంతంలో ఒక మందిరం కట్టబడాలని, ఒక మంచి స్థలం, అది అందరికీ అనుకూలంగా ఉండాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని దేవుడు మందిరం కట్టుకునేదానికి దేవుడు సిద్ధపరిచాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ స్థలమంతా ఒక కాలనీ ఉండేదన్నమాట. ఇదంతా ఇంచుమించుగా ఒక 40-50 ఇల్లు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఒక కాలనీ ఉండేది. వాళ్ళందరూ ఖాళీ చేసి అటు ప్రక్కన వెళ్ళారు. అక్కడ క్రొత్త స్థలాలు ప్రభుత్వం వాళ్ళు ఇస్తే అటువైపుగా వెళ్ళారు. ఇదంతా ఖాళీగా ఉండేది స్థలం, చెట్లుగా ముళ్ళ చెట్లు అవన్నీ మొలిచి ఉండేది. వీళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళారు. ఆ గ్రామస్తులు అటు ప్రక్కన ఉన్న వాళ్ళే మరలా ఈ స్థలం తీసుకోండి బాబు, మేము చర్చి కట్టుకుంటున్నాం, మాకు డబ్బులు అవసరం అయినప్పుడు, ఇది ఇంచుమించుగా 75 సెంట్ల స్థలం, 70 నుంచి 80 సెంట్ల స్థలం. ఇది మొత్తం అద్భుతంగా ఈ స్థలం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా స్థలం కావాలని ప్రార్థన చేస్తే ఈ స్థలాన్ని దేవుడు అద్భుతంగా అనుగ్రహించాడు. అందరికీ అనుకూలంగా ఉండేటట్లుగా 20 రోజులు ఇంచుమించుగా 3 వారాల పాటు ఈ మందిరం కట్టడం జరిగింది. చాలా భయంకరమైన ప్లేస్ ఇది. వెనకే సమాధులు కూడా ఉంటాయి. ఒక 20 రోజుల్లో 3 రోజుల్లో మందిరం కట్టేసాం. మందిరం రెడీమేడ్ సెట్ 3 రోజుల్లో కట్టేసాం. ఆ తర్వాత కింద ఫ్లోర్ వేసే విషయాలు ఇవన్నీ ఇంచుమించుగా 21 రోజు పట్టింది ఈ ప్రాంతంలో మందిరం కట్టేదానికి. ఇక్కడున్న విశ్వాసులు రోజు వచ్చి మందిర పరిచర్య చేసేవాళ్ళు. ప్రతిరోజు బ్రాంచ్ సేవకులందరూ కూడా ఉదయాన్నే 8 గంటలకు వచ్చి ఇంచుమించుగా రాత్రి మరలా 7-8 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళం. బ్రాంచ్ సేవకులందరూ వచ్చి పరిచర్య చేశారు. ఇక్కడ ఉన్న విశ్వాసులు రోజు ఒకరు భోజనం తీసుకొని వచ్చేవాళ్ళు, సిద్ధపరచుకొని ఇక్కడ విశ్వాసులు సేవకులందరూ కలిసి ఈ మందిరం కట్టడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆరాధన లేదు, స్టాండర్డ్ మందిరం వేద్దామంటే అప్పుడు కొంచెం సమస్యలుగా ఉన్నాయి. అందుకని ఆరాధన లేకుండా మనం స్టాండర్డ్ మందిరం వేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారేమో అన్నట్లుగా రెడీమేడ్ షెడ్ వేసాం. సొంత స్థలాల్లో ఎక్కడ రెడీమేడ్ షెడ్లు వేయరు, స్టాండర్డ్ మందిరం వేస్తారు ఫిల్లర్స్ వేసి. కానీ ఇక్కడ ఆరాధన జరగట్లేదు కదా, ఒకసారిగా మనం స్టాండర్డ్గా మందిరం వేస్తే చుట్టుపక్కల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారేమని 3 రోజుల్లో మందిరం నిలబెట్టాం. అయినా అప్పటికీ
మీరు ఎలా కడతారు ఇక్కడ మందిరంలోని చాలా సమస్యలు ఎదురయ్యాయి. పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, కేసు కూడా పెట్టడం జరిగింది. కానీ మన ఇక్కడ ఒక అన్నయ్య దాస్ అన్నయ్య ఉండేవాడు, ఆయన సమస్యలన్నీ ఏమీ రాకుండా ఆయనే చూసుకున్నారని. చాలా ఇబ్బంది కూడా ఎదురైంది ఈ మందిరం కట్టినప్పుడు. ఆటంకాలన్నీ దేవుడు తొలగించి అద్భుతంగా ఈ ప్రాంతంలో సేవని ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నారు. ఇక నుంచి వేమవరం, అలాగే ఎటువంటి చెన్నైపాలెం, రేగులగడ్డ మన మందిరానికి, పిడుగురాల మందిరానికి ఇంచుమించుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి ప్రతి ఆదివారం పిడుగురాలకి ఆరాధనకు వస్తున్నారు. బల్లారాధనకు మాత్రం అందరూ వచ్చేవాళ్ళు. మిగతా వారంలో ఇబ్బందిగా ఉంటుందని చెప్పినప్పుడు అందరికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ఈ మందిరం కట్టడం జరిగింది. వేమారం నుంచి మన విశ్వాసులు ఎలీషా గారు వచ్చారా? ఎలీషా గారు ఉన్నారా? ప్రతి ఆదివారం అయ్యగారు బండి వేసుకొని పిడుగురాలకు వస్తూ ఉంటాడు, ఫ్యామిలీ అందరూ కలిసి. తల్లిగారు, ఎలీషా గారు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ మందిరం ఏర్పాటు చేసాం. ఉదయకాలం ఒక బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి పిడుగురాలకు వచ్చి మళ్ళీ సాయంకాలం 4:30కి ఇప్పుడు బస్సు ఉంటే దానికోసం ఆ బస్సులో వెళ్ళేవాళ్ళు వాళ్ళ గ్రామాలకి. వెల్లంపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఇప్పుడు ఆ ఊరు నది వచ్చినందువల్ల ఆ ఊరు ఖాళీ చేశారు. అక్కడ 3.5 కిలోమీటర్ ఉంటుంది, 3.5-4 కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి వెల్లంపల్లి. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి ఎటువంటి చెన్నైపాలెంలో బస్సు ఎక్కి వచ్చేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం అక్కడ బస్సు దిగి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు మన విశ్వాసులు. శామ్యుల్ గారు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు పిడుగురాలు అక్కడ సమీపంలో వెల్లంపల్లి ప్లాట్లో ఉన్నారు వాళ్ళు. ఇలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మందిరం కట్టడం జరిగింది. హల్లెలూయా. దేవుడి పరిచర్యను అద్భుతంగా జరిగిస్తూ వచ్చారు. ఈ మందిరం ప్రారంభించిన తర్వాత కొంతమంది దైవజనులు ఈ ప్రాంతంలో అద్భుతంగా సేవ చేశారు. ఈ ప్రాంతంలో పౌల్ పాస్టర్ గారు అద్భుతంగా సేవ జరిగించారు. మందిరం కట్టిన తర్వాత ఆ దైవ సేవకుల్ని అబ్రామ్ పాస్టర్ గారు పంపించడం జరిగింది. చాలా అద్భుతంగా సేవ చేశారు. ఆ తర్వాత మరొక దైవ సేవకుడు వచ్చాడు. ఆయనకి ఇచ్చిన ఆలోచన ప్రకారం, దేవుడు ఆయనకి ఇచ్చిన తలాంతుల ప్రకారం ఆయన సేవ చేశారు, గ్లోరీ బాబు పాస్టర్. ఆ తర్వాత ఇక్కడికి నిరీక్షణ పాస్టర్ గారు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది దేవుని సన్నిధికి కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. కొంతమంది మరలా వాళ్ళకి ఏమైందో నాకైతే తెలియదు, ఆగిపోయారు. కొంతమంది ఆగిపోయిన ఆత్మలు కూడా మరలా ప్రభు తీసుకొని వచ్చును గాక. ఆ రేగులగడ్డ, ఎటువంటి చెన్నైపాలెం వాళ్ళకి ఇబ్బందిగా ఉందని మనం కట్టడం జరిగింది. కొంతమంది పాస్టర్లు మారిన తర్వాత వాళ్ళు కూడా మారిపోయారు, ఆగిపోయారు. కొంతమంది పాస్టర్లు ఎప్పుడు ఎవరు శాశ్వతంగా ఉండరు. ఇది మీకోసం కట్టిన మందిరం, మీరే ఇక్కడ ఉండేది కనుక మీ తర్వాత మీ పిల్లలు, మీ పిల్లల తర్వాత మీ పిల్లలు. పాస్టర్లు ఎప్పుడు ఎక్కడ ఎవరు శాశ్వతంగా ఉండరు. ఆయన్ని మార్చారు, ఆయన్నే తీసుకున్నానంటే అది కుదిరే పని కాదు. మీరు ప్రార్థన చేస్తే ప్రభు చిత్తం మరలా రావచ్చు, చెప్పలేము ఆ విషయాలు. దైవ ప్రేరణది. మరలా మీరు ఇబ్బంది పడొద్దు. దయచేసి మీకు వాక్యం కావాలి, సహవాసం కావాలి కనుక ఆ సహవాసాన్ని, సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దని ప్రేమతో నేను తెలియచేయుచున్నా. దేవుని వాక్యం అలాగే సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఆయా సందర్భాల్లో ఆయా దైవ సేవకులు ప్రేరణను బట్టి దైవ సేవకులు పంపబడుతుంటారు. పెద్దల ప్రేరణను బట్టి మీరు పెద్దల నడిపింపు కూడా మనం లోబడితే అది మంచిది అని నేను అనుకుంటున్నా. కనుక పెద్దలు దైవజనులైన యేసన్న గారి ద్వారా నియమించబడిన పెద్దలు ఉన్నారు. వాళ్ళు నడిపింపుకు మనం లోబడితే దేవునికి లోబడినట్టే. పెద్దల్ని ఘనపరిస్తే మనం దేవుణ్ణి ఘనపరిచినట్లే. ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయా సందర్భాల్లో దైవజనులు ప్రేరేపించబడి పంపిస్తారు. ఇప్పుడు నిరీక్షణ పాస్టర్ గారు అద్భుతంగా సేవ జరిగిస్తూ ఉన్నారు. ఇంకా దైవ సేవకునికి మంచి ఆరోగ్యాన్ని, ఓర్పును, సహనాన్ని, విస్తారమైన కృపనిచ్చి అద్భుతంగా ఈ ప్రాంత సేవలో బలపరిచి వాడుకొనుగాక. అందుకొరకు గట్టిగా స్తోత్రం చెప్దామా? చెప్పాలి. ఈ ప్రాంత సేవకుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి, రెట్టింపైన అభిషేకం ఇచ్చి వాడుకుంటున్న యేసయ్యకు స్తోత్రం. బలపరిచి నడిపిస్తున్న యేసయ్యకు స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం.
అలాగే ఈ సంఘానికి వస్తున్న విశ్వాసులందరినీ కూడా రెట్టింపైన దీవెనలతో, మేలులతో, ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో, అభిషేకంతో నింపి ప్రభు నడిపిస్తున్నందుకే ఈ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చేయలేదామా? సంఘ విశ్వాసులందరినీ ఆశీర్వదిస్తున్న యేసయ్యకు స్తోత్రం. చెప్పాలి గట్టిగా, స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా నూతనమైన ఆత్మల్ని సంఘంలో ప్రభు చేర్చునుగాక. అందుకొరకు గట్టిగా స్తోత్రం చెప్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా ఈ మందిరాన్ని గురించి చాలా పనులు మిగిలి ఉన్నాయి. చుట్టూ ఫెన్సింగ్ వేయాలనుకున్నారు, కాంపౌండ్ వాళ్ళు కట్టాలనుకున్నారు. కానీ కొంచెం ఇబ్బంది, దానివల్ల ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నందువలన ఫెన్సింగ్ వేయాలనుకుంటున్నారు. స్తంభాలు బాతి ఐరన్ తీగ చుట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉన్నందువలన స్థలం అందరూ వస్తూ ఉన్నారు కనుక, పశువులు కూడా రావడం జరుగుతుంది కనుక ఫెన్సింగ్ విషయంలో కూడా ప్రభు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. రాబోయే కాలం ఒక పెద్ద మందిరం కూడా ఈ స్థలంలో కట్టబడునుగాక. విశాలమైన హృదయం కలిగి ఉండండి. ఎప్పుడు మీ హృదయాల్ని సంకుచితంగా కాకుండా విశాలమైన హృదయంతో ఉండాలి. అందరూ సేవకులుగా నేనైనా, విశ్వాసులుగా మీరైనా విశాలమైన మంచి మనసుతో ఉంటే అది మంచిది. మీ అందరి ప్రయోజనం కోసమే ఇక్కడ పరిచర్యని ప్రేరణ ద్వారా, దైవ ప్రేరణ ద్వారా ఈ సంఘాన్ని కట్టడం జరిగింది. దీనికోసం ఇక్కడ విశ్వాసులు చాలా ఖర్చు పెట్టారు, చాలా ప్రయాసపడ్డారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. అద్భుతంగా సేవ జరుగుతుంది. ఇంకా దేవుడి ప్రాంత పరిచర్యను ఆశీర్వదించునుగాక. పిడుగురాళ్ళ విశ్వాసులు కూడా చాలా కష్టపడ్డారు ఈ మందిర విషయంలో. వాళ్ళందరూ సంఘ పెద్దలు, అలాగే చాలామంది విశ్వాసులు ప్రయాసపడ్డారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగే ఈ మాచవరం, వేమవరం, రేగులగడ్డ, అలాగే ఏటువడ్డి, చెన్నైపాలెం, వెల్లంపల్లి, అలాగే ప్రసాద్ వాళ్ళ ఊరే ఊరు అది మోర్జంపాడు, అలాగే ఆ చుట్టూ గ్రామాల వాళ్ళు, పిన్నెల్లి, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ మందిరం కోసం ఎంతో ప్రయాసపడ్డారు. మోర్జంపాడు మన విశ్వాసులు అందరు కష్టపడ్డారు. ఎవరు కష్టపడలేదని నేను చెప్పను, అందరు కష్టపడ్డారు. మోర్జంపాడు మన విశ్వాసులు, ప్రసాద్ వాళ్ళు కానీ, అలాగే ఇక్కడ రూబేన్ వాళ్ళ సహోదరులు, వాళ్ళ తల్లిదండ్రులు, రూతమ్మ గారు, ఇంకా కొంతమంది పేర్లు అందరి పేర్లు నాకు గుర్తులేవు, మీరు ఏమనుకోవద్దు. అందరు కష్టపడ్డారు. అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మీరు పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థమైపోదు. మీరు పడిన ప్రయాసకి దేవుడు రెట్టింపైన ప్రతిఫలం దయచేయునుగాక. ఇంకా దేవుడు విస్తారమైన ఆత్మల్ని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చి స్థిరపరచునుగాక. మరి చాలా అవసరాలు ఉన్నాయి, అన్నీ కూడా తీరేటట్లుగా రోజు ప్రార్థన చేయండి చాలు, దేవుడు అద్భుతమైన సహాయం చేస్తారు. అలాగే బ్రాంచ్ సంఘాల్లో సేవకులు ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ రోజున వాళ్ళ సేవని, వాళ్ళ పరిచర్యని, పిడుగురాల సెంటర్ మందిరాన్ని, చుట్టుపక్కల బ్రాంచ్లో ఉన్న సంఘాలని కూడా, సంఘ సేవకుల్ని, విశ్వాసుల్ని, పరిచర్యల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. పిడుగురాళ్ళు కూడా అతి త్వరలో ఒక పెద్ద మందిరం కట్టడం జరుగుతుంది, ప్రార్థన చేయండి. అలాగే ఇంకా చాలా చోట్ల మందిరాలు కట్టబడాలి, ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియచేయుచున్నాను. బెల్లంకొండలో మన సేవ ఉంది, అలాగే చెన్నైపాలెం, మాచవరం, పిడుగురాళ్ళ, అలాగే నడికూడి, గురజాల, రెంటిచింతల, మాచర్ల, దుర్గి, వెల్దుర్తి, చింతలతండ, బోదలవీడు, కారంపూడి, అన్ని చోట్ల, గండిగనువల, ఇలా అన్ని చోట్ల సేవ జరుగుతుంది అద్భుతంగా. ఇంకా బ్రాంచ్ సంఘాలన్నిటిని కూడా ప్రభువైన యేసయ్య ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెప్దామా గట్టిగా? స్తోత్రం, 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 స్తోత్రం. నడికూళ్ళలో కూడా పెద్ద మందిరం కట్టబడాలి, ప్రార్థన చేయండి. చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ కూడా, రూమ్స్ విషయం కానీ, మందిర విషయం కానీ ప్రార్థన చేస్తానని ప్రేమతో తెలియచేస్తున్నాను. రెంటి చింతల్లో కూడా అద్భుతంగా దేవుడు స్థలం ఇచ్చాడు, అక్కడ కూడా పెద్ద మందిరం నిర్మించబడాలి రాబోయే కాలం. గురజాల పరిచర్య కూడా ఆశీర్వదించబడాలి, ఆ మందిరం కూడా విశాలపరచబడాలి.
అలాగే చింతల తండలో కూడా ఒక మందిరం కట్టబడాలి. దానికోసం అన్ని ఏర్పాట్లు ప్రభువు సిద్ధం చేయనుగాక. తర్వాత గండిగనుల్లో కూడా ఒక మందిరం కట్టబడుతుంది. దాని ఓపెనింగ్ విషయంలో కూడా ప్రభు సహాయం చేయనుగాక. చెన్నై పాలెంలో కూడా మందిరం సరిపోవట్లేదు, అక్కడ కూడా ఒక మందిరం కట్టబడునుగాక. హల్లెలూయా. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోయేటట్టుగా లేదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ పిడుగురాల సెంటర్ పరిచర్యని, హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సంఘాలని, పరిచర్యల్ని ఆశీర్వదించి ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ సేవని అద్భుతంగా ప్రభు జరిగించునుగాక. సేవని, సేవకుల్ని, విశ్వాసుల్ని ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదిస్తూ బలపరిచి, ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి ఆయన సన్నిధిలో స్థిరపరిచి రాకడకు సిద్ధపరచినట్లుగా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న సేవకుల్ని, విశ్వాసుల్ని బలపరిచి ఆరోగ్యం, ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తున్న యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు రాకడ వరకు సేవ జరిగిస్తున్నందుకై స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 11వ కీర్తన, మీ అందరికి తెలిసిన మాటలే. 4వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వాక్యం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులందరినీ కన్నులారా చూచుచు ఉన్నాడు, తన కనుదృష్టి చేత పరిశీలించుచున్నాడు నరులందరినీ. నీతిమంతులను పరిశీలించువాడు, ఆయన దుష్టులను, బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. చాలు, మనం ధ్యానించే మాట ఏంటంటే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడంట? గట్టిగా చెప్పాలి మీరు. పరిశుద్ధమైన ఆలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఆయన సింహాసనం చూడండి, ఆయన మహిమ కలిగిన సింహాసనం. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సింహాసనం ఆకాశమందుంది. దేవుని సింహాసనం ఎక్కడ ఉంది? మహాకాశాల పైన అత్యున్నత సింహాసనం ఉంది. అయితే ఆయన సింహాసనం విడిచి పరిశుద్ధాలయంలోనికి దిగివచ్చేవాడు, మందిరంలోనికి దిగివచ్చేవాడు. చూడండి ప్రియ సహోదరులారా, భౌతికమైన మందిరంలో ఆయన పరిశుద్ధమైన ఆలయంలోనికి దిగి వచ్చేవాడు. స్తుతి ఆరాధన జరిగే మందిరంలోనికి దిగి వచ్చేవాడు. యెషయా గ్రంథంలో ప్రారంభ వాక్యం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు చదువుతారా? మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నత సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు, కానీ ఆయన చొక్కాయి అంచులు అంటే ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన తేజస్సు, ఆయన వెలుగు, ఆయన కాంతి దేవాలయమును నిండుకొని ఉన్నదంట. సింహాసనం ఆకాశం అందే ఉంది, కానీ దేవుని మహిమ, దేవుని వస్త్రపు చెంగులు, దేవుని ముఖకాంతి, ఆయన తేజస్సు మాత్రం దేవాలయమును నిండుకొని ఉన్నది. చూడండి, సింహాసనం ఆకాశం అందే ఉంది, దేవుడు మాత్రం మందిరంలో ఉంటాడు. దేవుని మహిమ మందిరంలో ఉంటుంది. ప్రియ సహోదరులారా, పరిశుద్ధమైన ఆలయములో దేవుడు నివసించేవాడు. ఈ యెషయా గ్రంథాన్ని మనం ఇందాక చదివాం కదా, అక్కడ తర్వాత మాటలు ఏమని ఉంటాయంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని
ప్రతిగానములు చేయుచుండగా దేవదూతల సమూహం సర్వలోకమంతా దేవుని మహిమతో నింపబడింది. చప్పట్లు కొడదామా గట్టిగా? ఒక దేవుని మందిరమే కాదు, సర్వలోకమంతా మహిమతో నింపబడింది. అంటే దేవుణ్ణి స్తుతించే ప్రతి చోటు ఆయన మహిమతో నింపబడుతుంది. ఆరాధన జరిగే ప్రతి మందిరం దేవుని తేజస్సుతో ఉంటుంది. స్తుతి ఆరాధన జరుగుతున్న మందిరాలన్నీ దేవుని మహిమతో, దేవుని వెలుగుతో నింపబడతాయి. సాక్షాత్తు దేవుడే ఆ పరిశుద్ధమైన ఆలయంలోనికి ఆయన దిగి వస్తాడు. ఇప్పటివరకు ఈ మందిరంలో స్తుతి ఆరాధన చేశారు, దైవజనులు ప్రార్థన చేశారు. ఈ స్థలమంతా దేవుని మహిమతో నింపబడి ఉందని నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమతో ఈ స్థలాన్ని ప్రభు నింపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. భౌతికమైన మందిరంలోనే కాదు, ఆత్మ సంబంధమైన హృదయం అనే ఆలయంలో కూడా దేవుడు నివాసం చేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 6:19. త్వరగా చదవాలా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మహిమపరచండి. చప్పట్లు కొడదామా గట్టిగా? మన దేహాలతో దేవుని మహిమపరచాలి కనుక గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఈ దేహాలు ఎవరి వల్ల ఇవ్వబడ్డాయి మనకి? గట్టిగా చెప్పాలా? దేవుని వల్ల ఇవ్వబడ్డాయి. మొట్టమొదటిగా దేవుడు నరుని సృజించాలనుకున్నప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఒక మనుషుని చేయాలనుకున్నప్పుడు మట్టిని తీసుకుని బొమ్మను తయారు చేసి ఆయన జీవం పోసి నరుని సృజించాడు. ఈ దేహాలు దేవుని వల్ల ఇవ్వబడ్డాయి కనుక ఈ దేహాలతో ఎక్కువ మనం దేవునిని మహిమపరచుదుముగాక. అట్టి కృపా సమయం భాగ్యం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఈ దేహాలు దేవుని వలన ఇవ్వబడ్డాయి కనుక ఈ దేహాలతో ఎప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహాల్లో, ఈ హృదయం అనే ఆలయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేయునుగాక. పరిశుద్ధుడైన దేవుడు ఈ దేవాలయంలోనికి దిగివచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, భౌతికమైన మందిరాల్లో కొన్నిసార్లు ఆయన నివాసం చేయలేకపోయినా హృదయం అనే ఆలయంలో దేవుడు నివాసం చేస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ ఆలయంలో నివాసం చేస్తాడు దేవుడు? హృదయం అని. అందుకని ప్రవక్త అయిన యెషయా చెప్పేటప్పుడు ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదాలు పెట్టుకునే పాదపీఠం. మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు? భూమే నా పాదపీఠం, ఆకాశమే నా సింహాసనం. అందుకని దేహం అనే ఆలయంలో నేను ఉంటాను. ఈ దేహం ఎప్పుడు దేవుడు నివసించే పరిశుద్ధమైన ఆలయముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ దేహం అనే ఆలయంలో ద్వేషాలు, పగలు, ఈర్ష్య, కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ఇంకా కోపం, ఇవన్నీ మందిరంలో పెట్టుకున్నాం అనుకో, ప్రభు వస్తాడా? గట్టిగా చెప్పాలి మీరు. ప్రభు వస్తాడా? పాపం ఉంటే ఈ దేహంలో, కోపం ఉంటే వస్తాడా దేవుడు? ఎప్పుడు కోపం పళ్ళు పట్ట 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 నూరుతుంటారు కొంతమంది. మరి ఏదేంటో నాకు అర్థం కాదు. కొంతమందిని కదిలిస్తే చాలు బుసలు కొడుతుంటారు. అర్థం కావట్లా? బుసలు కొట్టొద్దని మింగిసలు వస్తాయి. మింగిసలు రెడీగా ఉంటాయి. బుస కొడుతుంటే ఇంటది ఎక్కడ ఉంటుంది, అది ఏంటది వచ్చి ఒకేసారి మెడకాయని కొరికేస్తుంది అనమాట. ఊరికి బుసలు కొట్టొద్దండి ఎవరు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఊరికైనా మనం పగ, కోపం, ద్వేషం, ఈర్ష్య ఈ గుండెల్లో పెట్టుకున్నాం అనుకో, ప్రభు రాడు. వస్తాడా? ఇది పరిశుద్ధమైన ఆలయంగా ఉంటుందా? కోపం, కొంతమందికి ద్వేషం, కొంతమందికి అసూయ. వాడికే ఇస్తారు పాట, నాకు ఇవ్వరేంటి? ఆమెకే ఇస్తారు పరిచయం, నాకు ఇవ్వడేంటి ఆ పాస్టర్ గారు? వాళ్ళనే గుర్తిస్తాడు, ఈ పాస్టర్ గారు నన్ను గుర్తించడేంటి?
ఈ మందిరానికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నేను రానడా, చర్చికి రానండి నేను అంటాడు. మందిరానికి నాకు రాబుద్ది కావట్లేదండి. ఎందుకంటే పరిచయం నాకు అప్పచెప్పట్లేదండి, బాధగా ఉందండి పాస్టర్ గారు. ఇస్తారులే బ్రదర్, నీకు కూడా పరిచయం ఇస్తానులే. అమ్మా నువ్వేం కోపడ్డది, ఇస్తారులే పరిచయం ఇస్తారులే, ఎందుకు బాధపడతారు. కొన్ని సందర్భాలు, ఇప్పుడు నా విషయం చెప్తానండి. కొన్నిసార్లు మేము మీటింగ్కి వెళ్ళి ఉంటాం ఎక్కడికైనా, నాకంటే చిన్న పాస్టర్ గారికి ప్రార్థన ఇచ్చి ఉంటారు. నాకంటే చిన్నోడు, నాకంటే వయసులో చిన్నోడు, సర్వీసులో చిన్నోడే, ఆయనకి ఇచ్చేసి ఉంటారు మైకి ప్రార్థన చేయమని. ప్రార్థన చేయమని ఇస్తారు, పాటలు ఇస్తారు. అసలు మాకేమి ఇవ్వరు, మౌనంగా కూర్చోబెట్టి ఉంటారు. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిన పాస్టర్ గారు బాధపడతారా, ఏమనుకోద్దురా పాస్టర్ గారు నేను గుర్తించలేదు అనుకుంటా, ఏమనుకోద్దురా అంటుంటాడు. మమ్మల్ని ఎప్పుడైనా పాస్టర్ గారు గుర్తించలేదు, చూడలేదు అనుకుంటా, ఏమనుకోద్దురా అంటే, పర్లేదు అన్నయ్య, ఇబ్బంది. ఫస్ట్ నేను బాధపడేవాడిని, నాకు అసలు పిచ్చ కోపం వచ్చేది. ఎందుకు వచ్చానరా ఈ మీటింగ్కి, నేను అసలు నన్ను గమనించలేదు, కనీసం పాట ఇవ్వలేదు, అన్నం కూడా తినపోతే కానుక కూడా తీసుకునేవాడిని కాదు. నేను దేంట్లో వాడపడలేదు, నాకెందుకు ఇస్తారా కానుక. కనీసం నేను పాట పాడడమో, బైబిల్ చదవడం, వాక్యం కోసం ప్రార్థన చేయడం, ఏదో పరిచయం చేస్తే నేను ఆనందిని కానుక తీసుకునే దానికి అర్హుని, యోగ్యుని. అసలు దేంట్లో నేను వాడబడలేదు కనుక నాకెందుకు ఇస్తారు బ్రదర్ కానుక, ఇవ్వద్దని చెప్పేవాడిని. చాలా కోపం వచ్చేది. తర్వాత ఈ వాక్యాలన్నీ చదివి ధ్యానించినప్పుడు అప్పుడు నేనేమనుకున్నానంటే, నాకంటే అతడు ఉత్తముడేమో, అందుకని దేవుడు వాడిని వాడుకున్నాడేమో, నాకంటే వాడు ఈరోజు ఎక్కువగా ప్రార్థన చేసుకున్నాడేమో, నాకంటే ఎక్కువగా స్తుతించాడేమో, అందుకని వాడిని దేవుడు బలంగా వాడుకున్నాడు ఈరోజు అనుకుంటా. అలా అనుకుంటా నేను. వానికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, వీళ్ళకి బుద్ధి లేదు, నడిపించే వాళ్ళకి జ్ఞానం లేదు, తెలివి తక్కువలు అని తిట్టుకున్న రోజులు ఉన్నాయి. స్టార్టింగ్లో నాకు తెలియనప్పుడు ప్రభు నాతో చాలాసార్లు మాట్లాడాడు. అప్పుడు నన్ను నేనే తగ్గించుకొని, వాస్తవమే కదా వాళ్ళు నాకంటే ఉత్తములు అనుకుంటా. సౌలుతో చెప్పాలా, నీకంటే ఉత్తముడైన వానికి రాజ్యాన్ని అప్పగిస్తానని. వాక్యాలు జనానికి కాదు, నాకు కూడా నేనే ఆ వాక్యాన్ని సరిపోల్చుకోవాలి. అప్పుడప్పుడు మీకు చెప్పి నేను సరి చేసుకోలేదు అనుకో, అనేక విషయాలు మీకు బోధించి నేను బస్సులో వెళ్ళిపోతానేమో అని చెప్తాడు పౌలు గారు. బోధించడం కాదు, మమ్మల్ని కూడా మేము సరి చేసుకోవాలన్నమాట. సౌలుకి అసూయ ఎక్కువ, దావీదు మీద అసూయ. ఆయనకు పాటలు పాడారు జనం, ఈయనకు ఈయనకి పాడారు కానీ ఆయనకు 10,000 అన్నారు, ఈయనకి 1,000 కోలేదు అన్నారు, ఆయనకు 10,000 అన్నారు. ఆయనకు అసూయ వచ్చేసింది. ఈయన హృదయం అసూయతో నింపబడింది, ఈయన హృదయం పరిశుద్ధంగా ఉంది. అందుకని యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదకు దిగి వచ్చింది. యెహోవా యొద్ద నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చింది. అదే యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి సౌలు మీదకి దిగి వచ్చింది. ఎందుకంటే ఆయన హృదయం అసూయ, పాపం, ఈర్ష్య గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. దేవుడు ఖడ్గాన్ని ఇచ్చి శత్రువులను హతమార్చాలంటే అభిషక్తుని హతమార్చాలని దావీదును చంపేదానికి తిరుగుతున్నాడు. అందుకని ఆయన హృదయంలో దురాత్మ ఒకటి చేరింది, ఈయనలో దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఈయన చిన్న హృదయం అనే ఆలయంలో పరిశుద్ధాత్మకి నిలయమైంది ఈయన ఆలయం. ఆయన ఆలయం, హృదయం అనే ఆలయం దేనికి నిలయమైంది? దురాత్మకి నిలయమైంది. అందుకని మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంటాడు. అప్పుడప్పుడు మతిస్థిమితం ఉండదు ఆయనకి, ఏం చేస్తాడో ఆయనకే తెలీదు. ఏం చేస్తాడో సౌలుకి అసలు ఆయనకే తెలియదు అనమాట. ఒరే నీకు ఎందుకు అంత దావీదంటే అంత అసూయ, అంత కోపం? చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, అసూయ పరులు, వాళ్ళని పట్టించుకోవద్దు. నీవు దేవుడు అంతే, నీవు దేవుడు. నీ భక్తి మనం దేవునితో పోల్చుకుంటూ మన ప్రభువైన యేసయ్య మనతో ఉంటే చాలు. మనుషులు ఉంటారు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ శాశ్వతుడైన దేవుడు శాశ్వత కాలం మనతో ఉంటాడా, ఉండడా? గట్టిగా చెప్పాలా. మనుషులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సౌలు లాంటి ద్వేషపు, అసూయపు ఆత్మ ఉంటే మన హృదయాల్లో దేవుడు దిగిరాడు. ఇది పరిశుద్ధమైన ఆలయం కాదు, సాతానికి నిలయమైంది. ద్వేషాలు, పగలు, కోపాలు, కక్షలు పెంచుకొని తిరుగుతూ ఉంటే అది దేవుని ఆలయం కాదు. 7 మంది అన్నయ్యలు వచ్చారు, కానీ వాళ్ళకి దేహశుద్ధి ఉంది, కానీ ఆత్మశుద్ధి ఉందండి.
అందుకని వాళ్ళు ఎవరిని అభిషేకించాల. హృదయ శుద్ధిగా ఉంది, దేహశుద్ధి లేదు, కానీ ఆత్మశుద్ధి ఉంది కనుక దేవుడు ఆయన కోరుకున్నాడు. ఆయన హృదయంలోని దేవుని ఆత్మని, యెహోవా ఆత్మ ఆయనలోనికి దిగి వచ్చింది. మీ దేహము దేవుని వల్ల మీకు ఇవ్వబడింది కనుక దేహము దేవునికి, పరిశుద్ధాత్మకి ఏమైంది? ఆలయమై ఉన్నది. అందుకని ఆ మధ్యకాలం కీర్తన కూడా రాశారు దైవజనులు. గుండె గుడిలో, చప్పట్లు కొడుతూ పాడదామా? గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. గుండె గుడిలో ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. అమరుడవు చేతిని పైకెత్తి గట్టిగా మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేహాలతో మనం దేవుని మహిమపరుస్తుండాలి. దేవుని ఆత్మకు నిలయం కనుక ఎప్పుడు ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకుందాం, పవిత్రంగా ఉంచుకుందాం. ఆ సాతాను సరుకేమైనట్టు వాటిని తీసి పారవేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పరిశీలించుకొని, ప్రభువా నువ్వు మాత్రమే ఈ ఆలయంలో ఉండి మహిమపరచుకోండి మీ నామాన్ని అని ఆ దేవుణ్ణి పరిశుద్ధాత్మకి నిలయంగా ఉండేటట్లుగా పరిశీలించుకుంటూ ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు భౌతికమైన ఈ మందిరంలో ఆత్మ సంబంధమైన హృదయం అనే మందిరంలో నివాసము చేయునుగాక. హల్లెలూయా. ఒక్క 3 విషయాలు చెప్తాను, త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవాలయం నుండి ఆయన ఏం చేస్తాడంటే, ఒకటి దేవాలయంలో ఉండి దేవుడు చేసే అద్భుతాలంటే ప్రార్థనలు ఆలకిస్తాడు. ఏం చేస్తాడు? దేవాలయంలో ఉండి, గట్టిగా చెప్పాలి, ప్రార్థనలు ఆలకిస్తాడు.
చూడండి, మందిరంలో ఉన్న దేవుడు ప్రార్థనలు వింటాడు. రెండోదిగా దేవాలయంలో ఉండి స్వస్థతను కలుగజేస్తాడు. ఏం చేస్తాడు? స్వస్థతను కలుగజేస్తాడు. దేవాలయంలో ఉన్న దేవుడు మన హృదయమనే ఆలయాల్ని పరిశుద్ధమైన ఆలయాలుగా మారుస్తాడు. అపవిత్రతనంతటిని ఆయన పోగొట్టి హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, దేవాలయంలో ఉన్న దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థనలు ఆలకిస్తాడు. రెండోదిగా స్వస్థతని కలుగజేస్తాడు. మూడోదిగా పరిశుద్ధతను కలుగజేస్తాడు. కీర్తనల గ్రంథం మొదటిది 18వ కీర్తన 6వ వాక్యం. 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. చప్పట్లు కొడదాము గట్టిగా. నా శ్రమ అంతటిలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన ఆలయములో ఉండి నా ప్రార్థన ఆలకించాడు. నాకైనా, మీకైనా, సేవకులకైనా, విశ్వాసులకైనా, ఆత్మీయులకైనా శ్రమ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం గట్టిగా చెప్పాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి శ్రమ వచ్చినప్పుడు? లేదా మనం ఉన్న చోటే దేవుని ఆ సన్నిధిని మనం అనుభవించి ప్రార్థన చేయాలి. కష్టాలనే అందరికీ వస్తాయి. మీకు వస్తాయి, నాకు వస్తాయి. ఎవరికి రావండి కష్టాలు? కష్టాలు లేని మనుషులు ఎవరైనా ఉన్నారా భూమి మీద? శ్రమ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బంధువుల ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు, విశ్వాసుల ద్వారా రావచ్చు, సేవకుల ద్వారా రావచ్చు, తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, కట్టుకున్న భార్య ద్వారా, భర్త ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, ఆత్మీయుల ద్వారా రావచ్చు, అయిన వాళ్ళ ద్వారా, అనుకున్న వాళ్ళ ద్వారా, అందరి ద్వారా శ్రమ, అధికారుల ద్వారా రావచ్చు. దావీదు గారికి సౌలు ద్వారా శ్రమ వచ్చింది, శత్రువుల ద్వారా శ్రమలు వచ్చాయి. చూడండి, భక్తిహీనుల ద్వారా శ్రమలు వచ్చాయి. వరద పొరులు వలె భక్తిహీనులు ఆయన మీద పడ్డారంట. వరద పొరులు వలె భక్తిహీనులు ఆయన మీదకి వచ్చారట. అగాధ జలములు ఆయన్ని ముంచివేసాయంట. ఆయన సమస్యల చేత ఇరుకున పడిపోయిన వాళ్ళలాగా ఉన్నాడట. ఎటు వెళ్ళలేని పరిస్థితి, దారి కానరాని పరిస్థితి. అయ్యో, ఈ ఇరుకులో నుండి తప్పించుకోవాలంటే ఎలా అని ఆ నలిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రమ వచ్చింది. ఆయన అభిషక్తుడే, కానీ రాజైనా అభిషక్తుడైనా అందరికీ వస్తాయి శ్రమలు. శ్రమలు రాకుండా ఏముండవు. శ్రమలు రావాలి. సువర్ణం శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే అగ్నిలో అది పుటం వేయబడాలా. మనకు మహాశ్రమలు వస్తేనే మనం పరలోకంలో ఉంటాం. శ్రమ రావాలి కూడా. శ్రమ వస్తుంది, రాకుండా ఏముండదు. అందరికీ వస్తాయి శ్రమలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలలో మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుతుంటాం. ఏం బాధపడద్దు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. శ్రమ వచ్చిందా, అధికారుల దగ్గరకు పరిగెత్తొద్దు, నాయకుల దగ్గరకు పరిగెత్తొద్దు, అయిన వాళ్ళ దగ్గరకు పరిగెత్తొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు, ఎవరు నా శ్రమలో నుండి విడిపిస్తారని పరిగెత్తొద్దు. అవమానాల పాలైపోతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు విన్నట్టుగానే ఉంటారు, 10 మంది కూడా చెప్పేసి ఉంటారు. మన దాన్ని శ్రమలో నుండి విడిపిస్తామని చెప్పినట్టుగానే ఉంటారు. దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు వచ్చిన సమస్యని విన్నట్టుగానే ఉంటారు, సమస్యలకు ఇంకా నెట్టివేస్తుంటారు. ఎవరికేం చెప్పొద్దు. నువ్వు ఉన్న స్థలంలోనే, లేకపోతే నీ ఇంట్లోనే ఒక ప్రార్థన గది ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుని సన్నిధిని నువ్వు అనుభవించు. దేవుడే నీ హృదయం అనే ఆలయంలోనికి దిగివచ్చి నీ కలిగిన శ్రమ అంతటి నుండి నా దేవుడు విడిపించునుగాక. గట్టిగా చెప్తాము ఆమేనని. సేవకులకు శ్రమలు వస్తే దేవుడు విడిపించునుగాక. విశ్వాసులైన మీకు శ్రమలు వస్తే విడిపించునుగాక. సంఘానికి ఎదురయ్యే ప్రతి శ్రమను దేవుడు విడిపించునుగాక. ప్రతి శ్రమ నుండి తప్పించునుగాక. ఆత్మీయులకు ఎదురయ్యే ప్రతి శ్రమ నుండి ప్రార్థన ఆలకించే దేవుడు విడిపించునుగాక. శ్రమలు వచ్చినప్పుడు ఏదో సంభవిస్తుందని భయపడొద్దు. శోధనలు, శ్రమలు, సమస్యలు వచ్చినప్పుడు ఏదో జరుగుతుందని భయపడొద్దు. దేవుడు శ్రమలు తప్పించుకునే, శోధనలు తప్పించుకునే మార్గం కూడా ఒకటి సిద్ధపరుస్తాడు.
ఏదో జరగబోతుందని కలవరపడొద్దు. నువ్వు ఆయనకు మాత్రమే ప్రార్థన చేయి, యేసయ్యకు మాత్రమే. ఆయన ఆలయములో ఉండి నీ ప్రార్థన ఆలకించునుగాక, మన ప్రార్థన ఆలకించునుగాక. ఇప్పటివరకు సేవకులుగా మనమంతా కలిసి, సేవకులు విశ్వాసులుగా మీరంతా మనమంతా కలిసి ప్రార్థన చేశాం. మన ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేయునుగాక. నీ పిల్లల విషయం, నీ విషయం, కుటుంబ విషయం, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఏవైనా సమస్యలు, శ్రమలు ఎదురైతే కలవరపడొద్దు, ప్రార్థన చేయి. ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయునుగాక, శ్రమలో నుండి విడిపించునుగాక. ఇరుకున పడి బాధపడుతున్న దావీదును తీసుకొని వచ్చి విశాల స్థలములో ఆయన స్థిరపరిచాడు. ఆయన పాదములకు చోటు విశాలపరిచి విశాల స్థలానికి దావీదును తీసుకొని వెళ్ళాడు. వరద పొర్లు వలె భక్తిహీనులు వస్తే వారి చేతిలో నుండి విడిపించాడు. అందనంత ఎత్తైన చోటుకి తీసుకొని వెళ్ళాడు. ఎవరికి అందనంత ఎత్తైన చోట ఆయన పాదాలని స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బండ మీద పాదాలు స్థిరపరిచేవాడు. ఎత్తైన చోట, ఎవరికి అందనంత ఎత్తైన చోట ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య ఇరుకులో నుండి విశాల స్థలానికి తీసుకుని వెళ్ళే దేవుడు. ప్రార్థన మాత్రం మానొద్దు. ప్రార్థించు. పరిశుద్ధ ఆలయంలో నుండి ప్రార్థన ఆలకించి శ్రమలో నుండి, సమస్యల నుండి, కష్టాల నుండి, కన్నీళ్ళ నుండి, శోధనలో నుండి నా దేవుడు విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా జీవితంలో ఒక శ్రమ, ఒక నింద, అవమానం, ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, రోజు దుఃఖమే. కానీ ఎక్కడికి వెళ్ళింది హన్నా? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టింది. చదువుతారు ఎవరైనా? 1వ అధ్యాయం 10వ వాక్యం. వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, ఇక్కడ కార్చిన కన్నీళ్ళు వ్యర్థమైపోవు, ఆ కన్నీటికి దేవుడు జవాబు దయచేయునుగాక. మందిరానికి వచ్చి నువ్వు ఏడ్చావో, నీ సమస్య చెప్పి, సేవకులకు విషయం చెప్పి ఏడ్చావేమో, వ్యర్థమైపోవు నీ కన్నీళ్ళు. ఆమె ఏడ్చుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని ఒక్క మగబిడ్డను దయచేసిన ఎడల రానియక బ్రతుకు దినములన్నిటా నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరుని, అది పాస్టర్ గారు చూస్తూ ఉన్నాడు, ఏంటి ఇంత మనోదుఃఖంతో వ్యాకులపడి ఏడుస్తుంది ఈమె, ఏమైనా మత్తు పదార్థం ఏమైనా తీసుకుందా ఇంత ఉదయాన్నే, అలా వ్యాకుల పడుతుంది, ఏడుస్తుంది, ఏమైంది అని కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆమె చెప్పింది, నా మనవంతా దేవునికి చెప్పుకుంటున్నానయ్యా. దైవ సేవకుడు ఒక్కసారి ఆమెను గమనించి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ మనవులు నీకు దయచేయునుగాక అని దైవ సేవకుడు ఆశీర్వదించి పంపించాడు. ఫస్ట్ ఆయనకు డౌట్ వచ్చింది. ఎవరికైనా డౌట్ వస్తుంది కదండి, ఉదయాన్నే వచ్చి ఏడుస్తే ఏమైందని. కానీ ఆ దైవజనుడు ఆశీర్వదించాడు. అమ్మా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేస్తాడు. భయపడొద్దు, కలవరపడొద్దు, ఏడవద్దు, దుఃఖపడొద్దు. సేవకుడిగా నేను చెప్తున్నా, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని, నీ మనవి నీకు దయచేస్తాడని. దేవుని మందిరంలో మీరు ఏ మనవి చేసుకున్నారు, అది దేవుడు మీకు దయచేయనుగాక. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని మనవి చేసుకున్నావా? పిల్లలు బాగుండాలని మనవి చేసుకున్నావా? కుటుంబం ఆశీర్వదించబడాలని మనవి చేసావా? నువ్వు వేసిన పంట పొలాలు నూరంతలుగా ఫలించాలని మనవి చేసావా? ఉద్యోగం కావాలని పిల్లలకి మనవి చేసావా? వివాహాలు జరగాలని మనవి చేసావా? ఇల్లు కట్టుకోవాలని మనవి చేసావా? ఇంకా స్థలం కొనాలని మనవి చేసావా? ఇంకా ఏం మనవి చేశారు? యజమాని మారాలి అని మనవి చేసావా?
నీ మనవులన్నీ దేవుడు నీకు దయచేయునుగాక. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీ ప్రార్థనలకు జవాబు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీరు సాక్ష్యాలు చెప్పడం మా చెవులు వినబోతున్నాయి, మీరు ఆశీర్వదించబడడం మా కన్నులు చూడబోతున్నాయి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించునుగాక. కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్దాం. పిల్లలు లేకపోతే దేవుడు చక్కటి పిల్లల్ని దయచేయునుగాక. పిల్లలుండి వాళ్ళు ప్రయోజనకరులుగా మారకపోతే నా దేవుడు వారిని ప్రయోజనకరులుగా మార్చునుగాక. వారికి మంచి భవిష్యత్తును దయచేయునుగాక. హల్లెలూయా. పిల్లలు లేని వాళ్ళందరికీ దేవుడు కుమారులను, కుమార్తెలను దయచేయునుగాక. ఉన్న పిల్లల్ని ఆశీర్వదించి ప్రయోజనకరులుగా మార్చునుగాక. పరిశుద్ధ సంతతిని దేవుడు మీకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చక్కటి కుమారులను, కుమార్తెలను ఇచ్చి వారిని నీ కుటుంబానికి, సంఘానికి, సేవకులు, రాష్ట్ర, దేశ, ప్రపంచానికి మీ పిల్లల్ని ఆశీర్వాదకరంగా మార్చాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. నా ప్రియ సహోదరులారా, మీ పిల్లలు ఏమైపోతారని మీరేం భయపడొద్దు. వాళ్ళు ప్రయోజనకరులు అవుతారని మాత్రం విశ్వాసాన్ని నూరిపోయింది వాళ్ళలో. మంచి విషయాలు చెప్పండి. థామస్ అల్వా ఎడిసన్ గారు చదువు పని, ఈయన చదువు ఎక్కదు, మైండ్కి ఎక్కదు, ఈయన పనికి రాడిగా, ఎవడు ఈయనకు చదువు చెప్పలేడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఒక లెటర్ రాసి పంపించి ఆయనతో ఇచ్చి పంపించారంట. మీ అమ్మగారికి, మీ నాన్నగారికి చూపించమని. వాళ్ళమ్మ ఆ లెటర్ చదివి చాలా బాధపడిందంట. అయ్యో, నా కుమారునికి చదువు రాదని చెప్తున్నారు, చదువు ఎక్కదని చెప్తున్నారు. వాళ్ళ బాబు అడిగాడంటే, ఏంటి మమ్మీ, ఏంటి లెటర్ అంటే, ఏం లేదు నాన్న, నువ్వు బాగా చదువుతున్నావంట, నీకు చదువు చెప్పే టీచర్లు, స్కూళ్ళు ఇక్కడ లేవంటే ఎక్కడైనా పెద్ద పట్టణంలో చదివించమంటున్నారు, మనకేం అంత స్తోమత లేదు కదా నాన్న, నేనే నీకు చదువు చెప్తానులే, నువ్వేం భయపడొద్దురా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని దేవుని యందే నేను సమస్తము చేయగలను. నేను సమస్తము, ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా ఆ మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని. ఆ మాట చెప్పి దేవుని నిన్ను బలపరుస్తాను నాన్న, నువ్వేం భయపడద్దు, నువ్వు సమస్తం జరిగిస్తావు రేక, ఇక మనం వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడ్డం ఎందుకు నాన్న, భయపడొద్దు, మన దేవుడు మనల్ని బలపరిచే సమస్త కార్యాలు ఆయన జరిగిస్తాడు, నేను నీకు చదువు చెప్తానని ఆ తల్లికి ఆ మంచి విషయాలు చెప్పి, వాక్యం చెప్పి, మొదటగా ఆమెకి తెలిసిన విషయాలన్నీ ఆ అబ్బాయికి చెప్పి చదువు నేర్పించింది. చాలా నిరుపేద కుటుంబం, పేద కుటుంబం వాళ్ళు, కానీ మంచి విషయాలు చెప్పింది ఆ తల్లి. ప్రార్థన చేసింది, ప్రయోజనకరుడిగా చేసింది. అబ్బాయి చదువుకున్నాడు, ప్రయోజనకరుడయ్యాడు. ప్రపంచానికి ఉన్న చీకటిని తొలగించే బల్బును కనిపెట్టాడు. కొడదామా చప్పట్లు గట్టిగా. ఈ లైట్ కనిపెట్టింది ఎవరో తెలుసా? చీకటి ప్రపంచాన్ని వెలిగించాలి అని మొట్టమొదటి ఒక లైట్ కనిపెట్టాడు ఆయన, థామస్ అల్వా ఎడిసన్ గారు. ఆ తల్లి మంచి విషయాలు చెప్పి, నేను దేవుడు బలపరుస్తాను నాన్న, నువ్వేం భయపడొద్దని. మీ పిల్లలు ప్రయోజనకరులు అవ్వాలంటే ఊరికేనే ఎవరు వాళ్ళకి మంచి విషయాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ తల్లి ఒక అబ్బాయికి క్యారేజ్లో అన్నం పెట్టి పంపించేటప్పుడు, నాన్న ఎవరికి పెట్టొద్దురు అన్నం, నువ్వే తిని బాబు, కడుపు నిండా తిని మంచిగా ఆరోగ్యంగా హాయిగా ఉండరా అని రోజు బాక్స్ నిండా అన్నం పెడుతుందంట. నువ్వు తినేదానికంటే కొంచెం ఎక్కువ పెట్టాను నాన్న, బాగా తిని ఆరోగ్యంగా ఉండు, బాగా చదువుకోరా, ఎవరికి అన్నం పెట్టొద్దురా అని చెప్పేదంట. ఏం చెప్పాలో వాళ్ళ అమ్మగారు అన్నం పెట్టి, బాబు నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈరోజు క్యారేజ్ తెచ్చుకోకపోతే వాళ్ళకు కూడా కొంచెం అన్నం పెట్టరా, నువ్వు ఎప్పుడైనా ఆకలితో ఉంటే దేవుడు ఎవరో ఒకరి ద్వారా నీకు సహాయం చేస్తాడరా, నీ ఆకలి కూడా తీర్చబడుతుంది. నువ్వు ఇతరులని కనికరించి వాళ్ళ ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి అన్నం పెడితే దేవుడు నీ ఆకలి కూడా ఒక రోజున నువ్వు ఆకలితో ఉన్నప్పుడు తీరుస్తాను నాన్న, కొంచెం అన్నం ఎక్కువగానే పెట్టాను, నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆకలితో ఉంటే క్యారెట్ తెచ్చుకోకపోతే వాళ్ళకి బెటర్ అని మంచి విషయాలు చెప్పకుండా వాడికి స్వార్థం నింపి, ఎవరికి పెట్టొద్దురే, నువ్వు మాత్రమే తినరా అని చెప్పిందంట. రోజు వాడు తిని తిని పెరిగి పెద్దోడైన తర్వాత వాళ్ళమ్మ ముసలిది ఏంటంటే వీడు పెద్దోడైపోయాడు. ఇప్పుడు వాడు సంపాదించిన దాంట్లో వాళ్ళమ్మకి అన్నం పెట్టట్లేదంట. ఎందుకని? ఎవరు చెప్పారు ఈ మాట చిన్నప్పుడు? అది మంచి విషయం చెప్పాలా, చెడ్డ విషయం చెప్పాలా పిల్లలకి?
గట్టిగా చెప్పండి. నువ్వే తినరా ఎవరికి పెట్టొద్దు అంటే చివరికి వాళ్ళ అమ్మకి అన్నం పెట్టట్లే వాడు. అంత దుర్మార్గుడు అయిపోయాడు. కనుక మీ పిల్లలకు మంచి విషయాలు చెప్పండి, వాళ్ళు ప్రయోజనకరులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మంచి విషయాలు చెప్పాలి పిల్లలకి. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు కొట్టిన దెబ్బ ఒకటి బాగా గుర్తనమాట. నాకు బయట అరుగుంటే అరుగు మీద కూర్చొని నేను, మా నాన్న టౌన్లోకి వెళ్ళి మా అందరికీ నోట్సులు, పెన్నులు, కావాల్సిన చదువులు కావాల్సినవన్నీ 2 బ్యాగులు అనమాట. మేము 5 మంది, మా అక్కకి పెళ్ళి అయిపోయింది. ఇంకా మేము 4 ఉన్నాం, మా చెల్లి, మా అన్నయ్యలు 2, నేను చదువుతాను. అందరికీ ఒకేసారి నోట్సులు అన్నీ తీసుకొని వచ్చి టౌన్కి వెళ్ళి కావాల్సినవన్నీ మధ్య మధ్యలో అడగకుండా, విసిగించకుండా అనమాట. చాలా బరువు ఉంది ఆయన చేతిలో, 2 బ్యాగులు ఉన్నాయి, బరువు ఉంది. నేను కూర్చొని కాలు మీద కాలు వేసుకొని లా అని పాట పాడుకుంటా, మా నాన్నగారిని చూసి కూడా లేవలా, తెచ్చుకుంటాలే ఆయనే ఎవరి కోసం అన్నట్టుగా ఉన్నా. కూర్చొని చూస్తూ ఉన్నాడు. మా నాన్న వస్తాడేమో చూద్దాం ఏంటని నేను వెళ్ళా. ఆయన రావడంతోనే బ్యాగులు అక్కడ దించి పెళ్ళు మన ఒకే చెంపదెబ్బ కొట్టాడండి. కళ్ళు బయర్లు గంపిపోయినాయి నాకు. ఇంకా నేను చెప్పకూడదు ఆ మాటలు, తర్వాత ఏం మాట్లాడా. కొట్టి ఒరే, నేను మీకోసం ఇంత కష్టపడి ప్రయాసపడి బరువు మోసుకొని వస్తుంటే కనీసం ఎదురొచ్చి ఒక బ్యాగ్ అయినా పట్టుకురావాలి కదరా, బుద్ధి ఉందా లేదు నీకని ఏడ్చాడు ఒకే దెబ్బ. నేనే కాదు, ఇక మీదట ఎవరైనా బరువు మోస్తుంటే ఎదురెళ్ళిని వాళ్ళకి సహాయం చేయాలి, గుర్తుపెట్టుకో. అప్పుడు కొట్టిన దెబ్బ ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ఎవరైనా బరువు మోసుకొని వస్తుంటే వెంటనే వాళ్ళకి నేను సాయం చెప్పిన నా ప్రక్కన వాళ్ళని చెప్పి వాళ్ళకి సాయం చేయండి, పరిగెత్తండి అని చెప్తుంటాను నేను అందుబాటులో లేకపోతే. నేనే కాదు, మా సేవకులు చాలామంది ఎరుసలేం పోయినప్పుడు ఎవరైనా సూట్ కేసులు మోయిపోతే వీళ్ళే మోస్తుంటారు. ఇక నేను కూడా మోసే విశ్వాసం సూట్ కేసులు వాళ్ళు నువ్వు చల్లగా ఉండయ్యా అని నన్ను దీవించారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా పాస్టర్లు చెప్తుంటారు, అన్నయ్య వాళ్ళ బ్యాగులన్నీ నేనే మోసాను ఎరుసలేంలో అంటారు. మంచిదే కదా తమ్ముడు, దేవుని నిన్ను ఆశీర్వదిస్తారులే. మంచి విషయాలు చెప్తే ఎంత బాగుంటుందండి. అట్లాంటివి చెప్పరు. ఎవడన్నా ఎట్టన్నా జావని నీకెందుకు లేరా, వాడు బరువు వాడు మోసుకుంటాడు కానీ అని ఇట్టాడికి నేర్పించావు అనుకో, నీకు కూడా సాయం చేయరాడు. గుర్తుపెట్టుకోండి. మరలా మంచి పవిత్రమైన హృదయాలు చిన్నప్పుడు వాళ్ళవి మంచి నింపండి. అవి అచ్చు గుద్దినట్టుగా ఉండిపోతాయి ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మ అన్నం కొంచెం ఉంచేది, రాత్రిలో కొంచెం అన్నం ఎక్స్ట్రా ఉంచి పెట్టేది. అలాగే నేను అడిగి వస్తారు ఎందుకమ్మంటే, ఒరే మధ్యరాత్రి ఎవరైనా వస్తారేమైనా బంధువులు లేదా ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తారేమైనా ఆకలితో, అందుకని అన్నం ఉంచానులే, కొంచెం ఎక్స్ట్రా అన్నం చేసి పెట్టేది. వాళ్ళకి ఎవరికైనా బంధువులు వచ్చినా లేకపోతే అడుక్కునే వాళ్ళు ఎవరైనా వస్తే ఆకలితో ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టేదానికి అన్నం, అందుకని మిగిలించండిరా. ఎందుకంటే ఉదయం మరలా మాకే పెట్టేది అన్నం. ఆ సద్యాన్నం తినలేక నేను అది తినలేక అడిగే వస్తారు, ఎందుకమ్మా ఎంత ఈ మాకు పెడితే ఎందుకమ్మా మరలే, రే సద్యాన్నం తింటే మంచిదే తినరా అని చెప్పేది అనమాట. నా తెలివి నాది కదా, అందుకని అడిగా. మరలా మాకే పెట్టింది సద్యాన్నం అని. రోజంతే, రోజు ఇంకా మేము తినకపోతే దాన్ని కుక్కలకి దేనికి వేసేవాళ్ళు, వాళ్ళు ఫ్రెష్గా వండేవాళ్ళు ఉదయాన్నే. కానీ వాళ్ళు మంచి నేర్పించారు మాకు. మొత్తం అమాంతంగా దొరికినట్టు తినేయడం కాదు, కొంచెం ఉంచండి ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి పెట్టమని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెడు మాత్రం నింపలేదు. ఏ తల్లిదండ్రులు నింపరు చెడు, కానీ వాళ్ళ పవిత్రమైన హృదయాలుగా ఉన్నప్పుడు వాళ్ళకి మంచి నూరిపోయాలని చెప్తున్నా. అప్పుడు మీ పిల్లలు మీకు, సంఘానికి, సేవకులకు ప్రయోజనకరులుగా మార్చబడుదురుగాక. అలాంటి కుమారులని కుమార్తెల్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఉన్న పిల్లలకి అలాంటి మంచి మనసు దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చేశాడు, దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి. ముగ్గురు మనుషులు అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి అబ్రహాం ఇంటిలో ఉన్న లోటు తీర్చి ఆశీర్వదించి వెళ్ళారు సొదొమ వైపుగా. సొదొమ ప్రాంతాన్ని అగ్నిగంధకాల చేత దహించాలని వెళ్తున్నారు. సడన్గా మరల వాళ్ళకి ఆలోచన వచ్చింది, అరే అబ్రహాంకి సంగతి చెప్పలేదు కదా, చెప్దాం. ఆయన ఏమంటాడో. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఎవరండి అబ్రహాము? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునితో ఫ్రెండ్షిప్ ఆయనకి. మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి చెప్పండి గట్టిగా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనితో, అపోస్తులతో, సంఘంతో, దేవునితో మన సహవాసం ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోక సంబంధంగానే స్నేహితులు ఉండొచ్చు, కానీ ప్రముఖమైన స్నేహితుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన అందరి స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో మనం సహవాసం చేస్తే జరగబోయే విషయాలు ముందుగానే చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం జరుగుతుందో అది ముందుగానే చెప్పేస్తాడు దేవుడు. చెప్తాడు చెప్పడా? గట్టిగా. ఆయనతో సహవాసం చేస్తే అన్నీ చెప్తాడు. మర్చిపోయిన మరలా వచ్చి చెప్తాడు ఆయన. సరే, నా స్నేహితుడైన అబ్రహామునికి సంగతి దాచేదన్నా దాచకూడదు, ఆయనకు తెలియపరచాలని వెళ్ళిన మనుషులు మరలా తిరిగి వస్తే అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచే ఉన్నాడట. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టండి గట్టిగా. కొంతమంది ప్రార్థన కానీ వస్తారండి, ప్రార్థన కానీ వస్తారా, ఎప్పుడైపోయిద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తుంటారు. వచ్చేదే లేటు, పోయేది అందరికంటే ముందు. రావడమే లేటు, అందరికంటే ముందు పోవాలనుకుంటుంటారు. కొంతమంది అందరికంటే ముందు వస్తారు, అన్నీ చూసుకొని అందరికంటే ఆలస్యంగా వెళ్తుంటారు. వాళ్ళకి దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ, ఆదివారం ఒక్కరోజే కదా అని. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్తే అవ్వు అంటారు మీరు. అంత 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 పని మీకు పెట్టను. ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకో, నసుకుతుంటారు. ఇక ఊరికే నసుకుడే వ్యవహారం అనమాట. ఏందంట ఇంతసేపు, ఎక్కడి అసలు ఏంటి గోల ఏంటి, ఇంతసేపు చెప్తున్నాడు. ఒక్క 5 నిమిషాలే. కొంతమంది అసలు కూటాలకే రావడం మానేస్తారు ఒక అరగంట లేట్ అయితే. ఇప్పుడేం ఆలస్యం అవుతుంది, నేను త్వరగానే ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలస్యం అని కొంతమంది నసుకుతుంటారు. అలాంటి వాళ్ళు అసలు దేవుని సన్నిధికి రావద్దండి. వచ్చి మీరు నసికి ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం ఎందుకు? సిద్ధపడారండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. నీకు అంత అర్జెంటు పని ఏదైనా ఉంటే అసలు మానుకోవడం మంచిది. అటు ఇటు ఎవరికి న్యాయం చేయలేకుంటే దేనికో దానికి న్యాయం చేయాలి కనుక నువ్వు దేవుని సన్నిధికి రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఆలస్యం అనుకుంటే, ఆలస్యం అంటే ఒక 5 నిమిషాలు. ఎంత పరిస్థితి దారుణంగా మారిపోయింది. కొంతమంది ముచ్చట్లు చెప్పుకునే దానికి మాత్రం సీరియల్ చూసినప్పుడు మాత్రం గంటలు కూర్చుంటారు, కానీ మందిరంలో ఒక అరగంట కూర్చోలేరు. కొంతమంది. అంటే మీరు అంటే ఇలాంటి ప్రార్థనప్పుడు అని కాదు, మీరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్తే ప్రశాంతంగా ప్రార్థన చేసుకోండి. రాత్రుల్లో మీకు కొంచెం ప్రార్థనలో కొంచెం ఆలస్యమైన కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. కానీ పగలు ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆ రోజు దేవుని సన్నిధిలో గడపాలనే ఆలోచనతోనే ఉండండి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆ మనుషులు మరలా తిరిగి వచ్చినప్పటికీ దేవుని సన్నిధిలోనే ఉన్నాడు అబ్రహాం. ఆయన ఉన్న చోటది దేవుని సన్నిధిగా ఆయన ప్రత్యేకించి ఇది దైవ సన్నిధిని గుర్తించి అక్కడే నిలిచి దేవుని ఆ మహిమతో నింపబడి, దేవుని ఆలోచనతో నింపబడి నిన్ను మనసుతో ప్రార్థించి స్తుతిస్తూనే ఉన్నాడు. ఆ ముగ్గురు మనుషులు వెళ్ళిన వాళ్ళలో మరలా తిరిగి వచ్చి అబ్రహాంని కలుసుకుని ఆయనతో మాట్లాడుతున్నారు. అబ్రహాం, సొదొమ గొమొర్ర ప్రాంత విషయం నీకు తెలియపరచాలని వచ్చాను. ఆ ప్రాంతాన్ని అగ్నిగంధకాలతో దహించాలనుకున్నాను, మరి నువ్వేమంటావు అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అంటాడయ్యా, మరి 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 40 మంది ఉంటే కాపాడుతావా? ఎందుకు కాపాడిన అబ్రహాం? 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని బట్టి ఆ పట్టణాన్ని అంతా కాపాడుతా. 40 మంది ఉంటే అంతటినీ కాపాడతా. ఎందుకు కాపాడను? నువ్వు చెప్తున్నావు కనుక నిన్ను బట్టి, నీ మాటను బట్టి
నీ మీద నా గౌరవం ఉంది కనుక కాపాడతాను. అయ్యా ఇంకొకసారి మాట్లాడినా, ధూళి లాంటివన్నయ్యా, బూడిద లాంటివన్నయ్యా, ధూళియు బూడిదనైనా నేను నీతో మాట్లాడా తెగించు. ఎంత అద్భుతమైన మాటలు అంటే అవి. నిజంగా భక్తులు ఇలాగే చేస్తారు ప్రార్థన అనిపించింది. కొంతమంది గంట సేపు ఎక్కువ ప్రార్థన చేస్తానని పట్టుకోలేం. ఏమనుకుంటున్నారా నేనంటే, నా ప్రార్థన జీవితం మీకు తెలుసురా, దేవా దిగిరా. ఏది గంట ఎక్కువ ప్రార్థన చేస్తే గర్వం వచ్చేస్తుంది. గంట ఎక్కువ ప్రార్థన చేస్తే కొంతమందికి. అబ్రాహం డైరెక్ట్ దేవునితో మాట్లాడుతూ ధూళియు బూడిదనైన నేను అంటున్నాడు. చప్పట్లు కొడదామా? ఏం ప్రార్థన ఉంటుంది, ఎంత తగ్గింపు అండి. దేవునితో మాట్లాడుతూ చాలా ఆశీర్వాదాలు పొందాడు అప్పటికే. కొంతమంది డబ్బు ఎక్కువైనా, ప్రార్థన జీవితం ఎక్కువైనా, భక్తి ఎక్కువైనా పట్టుకోలేం. హోదా ఎక్కువన్నా పట్టుకోలేం. వాళ్ళని ఆపలేం మనం. ఇక మన తరం కాదు. ఏమనుకుంటున్నారా, ఎవరితో మాట్లాడుతున్నాడు, అసలు నేను ఎవరో నీకు తెలుసా? ఎందుకని అంత గర్వం? పనికి వస్తుంది అది? పనికే రాదు. గంట 2 గంటలు ఎక్కువ ప్రార్థన చేసే భక్తులను చూడాలి. ఆడు ఎవడికి వందనాలు కూడా చెప్పడు. వాడు ఎవడికి వందనాలు, నేను భక్తుడినే, మీకేంద్ర పాపాత్మలారు వందనాలు చెప్పేది అన్నట్టు తిరుగుతుంటాడు అనమాట. ఎందుకంటే ఆ బాటలోనే వచ్చే కనుక చెప్తున్నాను నేను. అదే బాటలో వచ్చాను, తర్వాత దెబ్బతిని చాలా నష్టాలు ఎదుర్కొని ఇప్పుడు తెలుసుకున్నా అవన్నీ. అదే బాటలో వచ్చా కనుక తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు అన్నీ తెలుసుకొని జాగ్రత్త పడ్డాం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం భక్తి ఎక్కువైనా, కొంచెం డబ్బు ఎక్కువైనా, కొంచెం హోదా ఎక్కువైనా, కొంచెం అనుభవం పెరిగినా ఇంకా మనం ఆపలేం. కొంచెం అందం ఉన్నా కూడా కొంతమందిని మనం ఆపలేం. మీకు ఎంత అందం ఉందో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డులో మీ ఫోటో చూసుకోండి అమ్మ, తెలిసింది. మీరు ఎంత అందగాల్లో ఆధార్ కార్డులో చూసుకోండి మీ ఫోటో, ఒరిజినల్ అనమాట. అది ఏదో మేకప్లతో కవర్ చేయొచ్చు కానీ ఆధార్ కార్డులో కుదరదు. అలాంటివన్నీ కుదురుతాయండి. మీరు ఎంత అందంగా ఉన్నారో ఒకసారి ఆధార్ కార్డు చూసుకోండి, మీ ముఖాలు ఎలా ఉంటాయో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఒక ఆయన పెద్ద గొడవ మందిరానికి వచ్చి ఏంటంటే, సిస్టర్లు ఆయన భార్యకు వందనాలు చెప్పలేదంట. సిస్టర్లు ఆయనకి వీళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, ఆయన ప్రేజ్లాడందంట. వీళ్ళు చూసుకోలే. ఆరాధన అయిపోయిన తర్వాత నా భార్యకు వందనాలు చెప్పరా, అది ఇదని పెద్ద పెద్ద గొడవ అంటారు రోడ్డు మీద. నాకు తెలిసి ఇంటికి వెళ్ళి చెత్తరే కొట్టొచ్చా. ఏమనుకుంటున్నావు సేవకులు, నాటకాలు వేస్తున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు సేవకులు అది ఇది అంటున్నావు? నోరు జాగ్రత్త. వాళ్ళకి చెప్తే అన్న పొరపాటుని చూసుకోలేదన్న, మేము తర్వాత తెలిసిందన్న, సారీ కూడా చెప్పామని అన్నారు సిస్టర్లు. అది కూడా లెక్క చేయకుండా గొడవ చేస్తున్నాడంట. ఇంటికి వెళ్ళి పిలిపించి చెత్తరే కొట్టాను పోయి. నాటకాలు వద్దు, జాగ్రత్త. వాళ్ళు సారీ చెప్తానే ఉన్నారు కదా, చూసుకోలేదు బ్రదర్, చూసుకోలేదమ్మా అని. ఇంకేంటి మరలా వీళ్ళు సారీ చెప్పకపోతే అన్న పొరపాటు క్షమించండి అన్న అని వీళ్ళు సారీ చెప్పకపోతే నేను దానికి ఒప్పుకుంటా, తిడతాను. అవసరమైతే తిడతాను, నేనే చూసుకోవాలి కదా, గమనించుకోవాలి కదా అని చెప్తాను. మీ ఏసన్ గారితో తిరిగే కొద్ది రోజు రన్నింగ్ టీంలో ఏసన్ గారు బస్సులో వచ్చేవాళ్ళంట. అప్పుడు 407 బస్సు ఉండేది. ఆ కారు ఆ బస్సు ఎక్కిన తర్వాత మేము అందరం వెనకుండేవాళ్ళం. ఆ కుటుంబస్తులు వెళ్ళేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ అని ఇలా చెప్తారు. ఏసన్న గారు ప్రైజ్ ది లార్డ్ అంటారు. వాళ్ళు మరలా అందరికీ ఇలా, రే వాళ్ళు మీకు కూడా వందనాలు చెప్తారు, చేతులు ఎత్తి వందనాలు చెప్పండి రా బాబు, నిద్రపోతున్నారేంట్రా, మీకు కూడా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నారు, చెప్పండి రా బాబు అని తిట్టేవాడు అన్న. ఇంకా బస్సు కదిలిన తర్వాత ఒరే వాళ్ళు పెట్టింది తిని వాళ్ళు వందనాలు చెప్తే కూడా చెప్పట్లేదంటే మీకు ఎంత గర్వం, ఎంత పొగరు వచ్చిందిరా మీకు అని లెఫ్ట్ రైట్ బీకేవాడు అనమాట. బస్సు బయలుదేరిన తర్వాత. ఉన్నారా పోయారా మీరు?
వాళ్ళు పెట్టిన ఆనందిని వాళ్ళకు వందనాలని వాళ్ళు చెప్తుంటే వందనాలు చెప్పేదాన్ని కూడా ఒళ్ళు బరువైంది మీకు అని తిట్టేవాడు అన్న. అవన్నీ అన్న దగ్గర మేము నేర్చుకున్నాం, చూసాం కనుక చెప్తున్నా నేను. ప్రైజ్లా చెప్పకపోతే పని కోప్పడేవాడు అన్న. వాళ్ళు వందనాలు చెప్తే మనం చెప్పకపోతే ఏసన్న గారికి చెప్తున్నారు అనుకుంటే వాళ్ళు ఏసన్న గారు వందనాలని నేను అందరికీ ఇలా ప్రైజ్లాడని వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళందరికీ వెంటనే చెప్పాలా, చేతులు ఎత్తి ప్రైజ్లాడని. చెప్పకపోతే భలే కోప్పడేవాడు ఏసన్న గారు. వాస్తవమే కదా అది. ప్రైజ్ ది లార్డ్. తగ్గించుకొని ఉండాలని అబ్రహాం అలా ప్రార్థన చేశాడు. ధూళి లాంటివి అన్నయ్య, బూడిద లాంటివి అన్నయ్య, నీతో నేను మాట్లాడుతున్నానయ్యా, ఒక్కసారి నా మాట వినవా, ఒక 30 మంది ఉంటే కాపాడుతావా? అబ్రహాం, నువ్వు చెప్పినట్టుగానే దేశం ఆ పట్టణాన్ని కాపాడుతావు అయ్యా. ఇంకొక మాట, 20 మంది ఉంటే కాపాడుతావా? 10 మంది ఉంటే కాపాడుతావా? అయ్యా ఇంకొకసారి అడగనా, ఏంటో చెప్పు. లాస్ట్కి ఎంతమందిని అడిగాడు ఆయన? 10 మందేనా? అంతేనా? 10 మందేనా? 5 మందా? 10 మందేనా? అయ్యో 10 మంది అంటే కాపాడుతా అంటే అబ్రహాం అడిగినట్టు 10 మంది నీతిమంతుడు లేరు, ఒక లోతు తప్ప నీతిమంతుడు ఇంకెవరు కనపల్లా అక్కడ దేవునికి. సరే, లోతును బట్టి తన కుటుంబ సభ్యుల్ని రక్షించాలనుకున్న అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి మొత్తం మీదకి ఈయన ప్రార్థన దేవుని సన్నిధిలో ఆలకించిన దేవుడు లోతు కుటుంబాన్ని అగ్నికి ఆహుతి చేయకుండా వెలుపలికి తీసుకుని వచ్చారు. అంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థనను బట్టి మన బంధువులందరికీ దేవుడు రక్షణ దయచేయునుగాక. మన ప్రార్థనను బట్టి మన గ్రామానికి రక్షణ దయచేయునుగాక. మన ప్రార్థన బట్టి ఈ మండలానికి రక్షణ దయచేయునుగాక. మన జిల్లాకి రక్షణ దయచేయునుగాక. రాష్ట్ర ప్రజలకు రక్షణ దయచేయునుగాక. దేశ ప్రజలకు రక్షణ దయచేయునుగాక. ప్రపంచంలో ప్రజలకు రక్షణ దయచేయునుగాక. నశించిపోతున్న ఆత్మలను రక్షించునుగాక. మన బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులకి రక్షణ భాగ్యం కలుగునుగాక. హల్లెలూయా. మనలను బట్టి, మన ప్రార్థనను బట్టి అనేకులకు దేవుడు రక్షణ దయచేయునుగాక. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నశించిపోతున్న వారు రక్షణ కొరకు ప్రార్థించండి. బంధువుల రక్షణ కొరకు ప్రార్థించండి. దేవాలయం నుండి ప్రార్థన ఆలకించి అందరికీ దేవుడు రక్షణ దయచేయునుగాక. నీ బంధువులు ఎవరైనా, భర్త, భార్య, పిల్లలు ఎవరైనా మార్పు లేని వాళ్ళు ఉంటే ప్రార్థించి, మారని భర్త ఉన్నాడా దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడు ప్రార్థించి, పిల్లలు ఎవరైనా మారని వాళ్ళు ఉన్నారో ప్రార్థించి. ప్రియ సహోదరులను, మన ప్రార్థన ఆలయంలో ఉండి ఆలకించిన దేవుడు మన ప్రార్థనను బట్టి అనేకుల్ని దేవుడు రక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు విశ్వాసులారా మీరు ప్రార్థించండి. సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం. ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. ఇశ్రాయేల్ యూదుల చెంగు పట్టుకొని అన్యజనులు ఎలా మందిరానికి వచ్చారో అలా మిమ్మల్ని బట్టి ఒక్కొక్కరిని బట్టి 10 మంది దేవుని సన్నిధికి వచ్చేదురుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. వచ్చిన వాళ్ళని పోగొట్టొద్దు. ఎవరు? నేనైనా మీరైనా వచ్చిన వాళ్ళని కసురుకొని ఇసురుకొని, నీ ప్రవర్తన బాగాలేదు, నీ చూపు బాగలేదు, నీ నడక బాగలేదు, నీ పడక బాగలేదు, నువ్వు కూర్చునే పద్ధతి బాగలేదు అని ఇసురుకుంటా వచ్చిన వాళ్ళు పోగొట్టబాకండి. అయ్యా అమ్మ, 2 చేతులు ఎత్తి 2 చేతులు జోడించి చెప్తున్నా, నువ్వు మంచిదాని కాదు, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు మంచోడు కాదు, నీ సంగతి, నీ పుట్టుపూర్వతలు ఇట్లాంటివి చెప్పి వాళ్ళని వచ్చిన వాళ్ళని చర్చికి వచ్చిన వాళ్ళని మానేసేటట్టుగా చేయొద్దండి దయచేసి. మీరు కొట్టుకొని మళ్ళీ సేవకు నెత్తిన రుద్దొద్దు. అవన్నీ అర్థమవుతుందా? నా మాట వినండి. మనం అనేకులు తీసుకొని వచ్చి దేవుని సన్నిధిని స్థిరపరిచే వాళ్ళంగానే ఉండాలి, కానీ వచ్చిన వాళ్ళని మాత్రం పోగొట్టొద్దండి దయచేసి. ఎవరు సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా, మన ఒక యూదుని చెంగు పట్టుకొని అనేకులు వచ్చినట్టుగా దేవుని సన్నిధికి అనేకులు ఈ మందిరానికి వచ్చేదరుగాక. ఈ మండలంలో అనేకుల్ని దేవుడు రక్షించునుగాక. ఈ మందిరం ఇంకా 4 రెట్లుగా విశాలమవునుగాక. అలాంటి విలువైన ఆత్మని దేవుడు సంఘములో చేర్చునుగాక. చప్పట్లు కొడుతూ గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతులు, పేదవారు, గొప్పవారు, ధనికులు,
కూలి పని చేసుకునేవారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల్ని అందరిని ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవాలయానికి 2 మనుషులు వచ్చారు. 2 ప్రార్థన చేశారు. ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు. చెప్పండి, ఒకడు సుంకరి, ఒకడేమో పరిసయ్యుడు. 2 ఎక్కడికి వచ్చారు? మీరు లూకాసు వార్త 18:10 ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2 దేవాలయానికి వచ్చి ప్రార్థన చేశారు. ఒకడు ఏమని చేశాడు? నేను అన్యాయస్తుల వలె కాదు, చోరుల వలె కాదు, వ్యభిచారుల వలె కాదు. ఇదిగో ఆ చివరిలో కూర్చున్నాడు సుంకరి. అలాంటి వాడిని కానందుకు నీకు ఈయన భక్తిని ఎవరితో పోల్చుకున్నాడు? వ్యభిచారులతో, దొంగలతో, అన్యాయస్తులతో పోల్చుకున్నాడు. ప్రభా, నీ అంతటి పరిశుద్ధత నాకు లేదు, నీలాంటి పరిశుద్ధత నాకు ఇవ్వవా అని అడగాలి. అడగకుండా ప్రభా నేను దొంగలాంటిని కాదు, అన్యాయస్తుని కాదు, ఇంకా వ్యభిచారిని కూడా కాదు, ఇతరుల మనుషుల వల్ల కాదు, ఆ శుంకర్ లాంటివన్నీ కూడా కాదయ్యా, నేను పెద్ద భక్తుడిని, వారానికి 2 సార్లు ఆయన ఎంత ఉపవాసం ఉంటాడో దేవునికి తెలుసు, ఎలాంటి ఉపవాసం ఉంటాడో కూడా తెలుసు. కొంతమంది ఉపవాసం ఎలాంటిదో తెలుసా అండి? ఒకసారి కోతి ఉపవాసం ఉండాలనుకొని నిర్ణయించుకుందంట. కోతి ఉపవాస ప్రార్థన చేసుకోవాలని నిర్ణయించుకొని పొద్దున్నే ప్రార్థనలో కూర్చుందాం అనుకొని, అమ్మో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేస్తే మరలా నీరసం వచ్చేస్తుందేమని ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టుకుందామని రూమ్లో అరటిపళ్ళు తెచ్చిపెట్టుకొని ఈ గదిలో ప్రార్థనలో ఉందంట కోతి. సరే ప్రార్థనలో కూర్చుంది. అమ్మో పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తే ఆ గదిలో ఉన్న అరటిపళ్ళు ఇక్కడికి తెచ్చుకుంటాను, నీరసం వచ్చేస్తాను, లేచి నడుస్తాను, నడవలేను అని ఆ గదిలో ఉన్న అరటిపళ్ళు పక్కనే పెట్టుకుందంట. ఒక అరగంట ప్రార్థన చేసి అమ్మో పక్కన పెట్టుకుంటే ఇలా ప్రక్కన ఉన్న అరటిపండు తీసుకుంటానో లేనని చేతిలో పెట్టుకొని మళ్ళీ ప్రార్థనలో కూర్చుందంట. స్తోత్రం అని. అమ్మో చేతిలో ఉన్న అరటిపండు నోట్లో పెట్టుకుంటానో లేదనని మెల్లగా నోట్లో బుగ్గన పెట్టుకుందంట. మింగే ఓపిక వస్తుందో లేదని గుట్టుకొని మింగేసిందంటండి. ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఎలాంటి ఉపవాసం ఉన్నావో ప్రభుకు తెలుసు. ఒక ఆమె చెప్తుందంట, అమ్మ అన్నం తినకుండా ఏం తిన్నా ఉపవాస ప్రార్థనే అందట. డజన్ అరటిపాలు, లీటర్ పాలు దాగి ఉండమ్మా, అవసరమైతే అంత ఉప్మా కూడా తినేసి వచ్చాయి, అది కూడా ఉపవాసం అని చెప్పిందంట. ఉప్మా తిన్నోళ్ళు కనెక్ట్ అవుతున్నట్టున్నారు ఎక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క పూట అయినా కటిక ఉపవాసం ఉన్నాడు, ఒక పూట చాలు. ప్రైజ్ ది లార్డ్. టిఫిన్ మానేసి మధ్యాహ్నం దాకా ఉండాలనుకుంటే టీ కానీ పాలు కానీ ఇంకేం తాగొద్దు, మనుషులు కూడా తాగకుండా 12 దాకా ఉపవాసం ఉండాలనుకుంటే ఉండు. 2 పూటలు ఉండాలంటే ఉండండి, లేదా ఒక పూట అంతా ఉండాలనుకుంటే ఉండండి. 50 రోజులు మాత్రం ఉండొద్దులే, మీ వల్ల కాదు అది. 70 రోజులు 50 రోజులు వద్దు, ఉండలేరుగా. నీకు దేవుడు కృపణిస్తే ఉండాలనుకుంటే ఒక 1 రోజులు 10 రోజులు ఉండాలనుకుంటే ఉండు. లేదా సంవత్సరం ఆఖరిలో ఉపవాస ప్రార్థన పెడతాము, అప్పుడు ఖచ్చితంగా ఉండండి, అద్భుతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటానయ్యా, పుదీనాలో, కొత్తిమీరలో, జీలకర్రలో 10వ భాగం తీస్తానంటాడు. నాకు ఆ వాక్యం చెప్పినప్పుడు డౌట్ ఏంటో తెలుసా? పుదీనాలకు 10వ భాగం అంటాడు, ఎంత తీసుకుని ఉంటాడు పుదీనా? మీరు చెప్పండి, పుదీనా ఎంత కొంటారు మీరు అమ్మలారా? 1000 రూపాయలు పుదీనా కొంటారా? జీలకర్ర 10 కేజీలు కొంటారా? ఇట్టిట్ట కాదు, ఇట్టిట్ట అనొద్దు, కొంటారా కొనరా? అది ఇట్టిట్ట ఊపొద్దండి తల. జీలకర్ర ఎంత కొంటారయ్యా? ఒక 100 గ్రామ్స్, లేదా ఒక 200 గ్రామ్స్, లేదా 1/2 కేజీ, అంతేనా? పుదీనా ఎంత కొంటారు? కరివేపాకు ఎంత కొంటారు? ఓ గుడ్డి పరిచయుడా, ఒంటెల్ని మింగి దోమల్ని ఒడేగట్టే వాళ్ళు మీరు కాదా? లక్షలు దీన్ని మింగేసి చిల్లర మార్చి కానుకపెట్లు కానుకేసేవాడు నువ్వు కాదా? గుడ్డి పరిచయుడా. చూడండి, యేసయ్య కోపం వచ్చింది. ఇంకా అసలు డబ్బులంతా తినేసి లక్షలు వేలు తినేసి చిల్లర మార్చి కానుకెత్తావా? 1,00,000 రూపాయలు నీకు ఆదాయం వస్తే 10వ భాగం ఎంత అండి?
₹1,00,000 10వ భాగం ఎంత? తగునాట 100 రూపాయలు తీసుకొచ్చావు అనుకో. ఇప్పుడు నువ్వు దోమని ఏం చేసినట్టు? వడగట్టుకొని తీసుకొచ్చినట్టు. వంటని ఏం చేసినట్టు? మింగేసినట్టు అనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటుంది బైబిల్? ఇంకా నేను చెప్పలేను ఇవన్నీ. వినండి జాగ్రత్తగా, వాక్యం వింటున్నారు కనుక జాగ్రత్తగా నడవండి. మాకేదో తక్కువ చెప్పట్లా. ఇప్పుడు ప్రతోడు చెప్తున్నాడు వీళ్ళకి దశం భాగాలు. మాకు తక్కువే చెప్పట్లా. మీరు దేవుని వల్ల ఆశీర్వదించబడాలని చెప్తున్నా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును అంటాడు పౌలు గారు. ఎట్టి స్థితిలోనైనా మేము ఉండగలం. మీరు లెక్కకు మించి ఆశీర్వదించబడాలని ఈ మాటలు చెప్పేది. ఈయన తన భక్తి అంతటిని దేవునికి చెప్తుంటే దేవుడికి తెలియదు ఎవరెంత భక్తులో. దేవుడు ఆయన ప్రార్థన విని పక్కన ఆయన ప్రార్థన అంతేని మౌనం అయిపోయాడు. ఆ చివరిలో కూర్చుని సుంకరి ప్రార్థన చేశాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక పాపినైన నన్ను, వెంటనే అతని ప్రార్థన విని అతని నీతిమంతునిగా మార్చాడు. చప్పట్లు కొడదామా? చిన్న ప్రార్థన, పాపినైన నన్ను ప్రభా, ఏ యోగ్యత అర్హత లేని నన్ను నువ్వు ఏర్పరచుకుని నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి నీ అపారమైన ప్రేమ చేత నన్ను ప్రేమించి నీ సన్నిధికి తీసుకొని వచ్చావు. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. చిన్న ప్రార్థన నీతిమంతునిగా మార్చాడు. దేవాలయంలో నిన్ను ప్రార్థన చేయి, నీ బలహీనతలు ఒప్పుకొని ప్రార్థన చేయి, దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా మార్చునుగాక. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన మనవులన్నీ మనకు దయచేయునుగాక. మన ప్రార్థన ఆలకించిన దేవుడు అనేకుల్ని రక్షించునుగాక. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మనల్ని నీతి మార్గాల్లో, పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించునుగాక. హల్లెలూయా. ఈ మందిరంలో మీరు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి శ్రమలో నుండి తప్పించునుగాక. రెండోదిగా 21వ అధ్యాయం 14వ వాక్యం, మత్తయి సువార్త. త్వరగా చదవాలా? మత్తయి సువార్త 21:14 త్వరగా. గుడ్డివారును కుంటివారును దేవాలయంలోనికి రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. దేవాలయంలో ఉన్న యేసయ్య రోగులను స్వస్థపరిచాడు. ఎవరైనా రోగాలతో వ్యాధులతో వచ్చారా? నా దేవుడు వారందరిని స్వస్థపరచునుగాక. బలహీనతలతో వచ్చిన వారందరినీ బలపరచునుగాక. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడిపించునుగాక. భౌతికమైన కుంటి వారిని దేవుడు ముట్టి స్వస్థపరచునుగాక. భౌతికమైన గుడ్డితనం కలిగిన వారిని దేవుడు ముట్టునుగాక. ఎవరెవరు ఏ రోగాలతో ఉన్నారో వాళ్ళందరినీ యేసయ్య ముట్టి స్వస్థపరచునుగాక. ఈ గ్రామంలో రోగుల్ని దేవుడు స్వస్థపరచునుగాక. నీ బంధువుల్లో రోగాలతో ఎవరైనా ఉంటే స్వస్థపరచునుగాక. హల్లెలూయా. ప్రభు అందరినీ స్వస్థపరిచి ఆయన సన్నిధిలో ఆనందింప చేయునుగాక. కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా ప్రభు బాగు చేసినందుకే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. రోగులైన వారు ఈ స్థలానికి వచ్చినప్పుడల్లా స్వస్థత పొంది తిరిగి వెలుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఓసన్న మందిరం ఉందంటే అక్కడికి వెళ్తే ప్రభు ముట్టి బాగు చేస్తాడంటే ప్రజలు గుర్తించి ఇక్కడికి రావాలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, మన మందిరాలకు ప్రజల్ని దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే మన మందిరాలని దేవుడు స్వస్థత కేంద్రాలుగానే ఉంచాడు. ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుంటే వాళ్ళని బాగు చేస్తాడు. ఇద్దరిని గురించి చెప్పిన మాట ఇక్కడ, గుడ్డివారు కుంటివారు. ఒకటి గుడ్డివారు, ఇంకోటి గుడ్డివారు అంటే బాహ్య నేత్రాలు కనబడతాయి కానీ మనోనేత్రాలకి గురుడితనం ఉంది. కొరింథీ పత్రికలు ఏమని ఉంటుందంటే, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి నేత్రములకి, అది ఎవరు అవిశ్వాసులుగా ఉంటారో వారి నేత్రాలకు గుడ్డితనమే ఉంటుంది. అవిశ్వాసులుగా ఉండొద్దు, విశ్వాసులుగా ముందుకు సాగండి. ఎలీషాను ఒక సేవకుడు వెంబడిస్తున్నాడు. వాడు దేవుని శక్తిని చూడలేని గుడ్డివాడు. దైవజనుడా త్వరగా రా, బయటికే, చేసిన ప్రార్థన చాలు కానీ వచ్చి చూడు, షోమ్రోను పట్టణాన్ని సిరియన్లు ముట్టడి వేశారు, వచ్చి గమనించు. దైవజనుడు వచ్చాడు. ఏంట్రా, ఏంటి అటు చూడయ్యా, శత్రువులు వచ్చారు. ఎక్కడ్రా? అరే నాకు కనపడుతుంది, నీకు కనపడప్పుడు. ఒరే నాకు వాళ్ళ వెనుకున్న పరలోక సైన్యం కనపడుతుంది.
ప్రైజ్ ది లార్డ్. అగ్ని జ్వాలమయమైన దేవుడు కనబడుతున్నాడు. ఒక పర్వతం కనబడుతుంది. నీ కనబడట్లేదా? లేదండి. ప్రభువా వీడి కన్నులు తెరవు అని ప్రార్థన చేశాడు. వాడి కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు చూడమన్నాడు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, గొప్ప పర్వతం కనబడుతుంది. చప్పట్లు కొడదామా గట్టిగా? నిత్యము కదలక నిత్యము నిలిచి సియోను కొండ అయిన దేవుడు కనబడుతున్నాడు. అగ్ని రథాలు, పరలోక సైన్యం కనబడుతుంది. మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళకి దేవుని శక్తి కనబడుతుంది. మనోనేత్రాలు వెలిగించబడిన గుడ్డి వారికి లోకంలో ఉన్న శక్తి కనబడుతుంది. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. గొప్ప దేవుని శక్తి మనం చూడాలంటే మనం మనోనేత్రాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దేవుని శక్తి సామర్థ్యాన్ని గ్రహించండి విశ్వాసులారా. కళల ద్వారా, దర్శనాల ద్వారా ఆయన శక్తిని గుర్తించండి. ఆయన పరాక్రమాన్ని చూడండి. ఎంతసేపు కొంతమందికి నిద్ర పట్టదు. పాములు మెడకు చుట్టుకున్నాయి, కుక్కలు తరుగుతున్నాయి, ఎవడొచ్చి గొంతు పిసుకుతున్నాడు, ఇట్లాంటివి చూస్తారు. కానీ ప్రభు నా ప్రక్కన ఉన్నాడయ్యా, దేవుని దూతలు కనపడ్డాయా, ఇట్లాంటివి చూడట్లా. పాస్టర్ గారు మీరు వచ్చారండి, దేవుని దూతగా ప్రార్థన చేసి వెళ్ళారండి, ఇట్లాంటి దర్శనాలు చూడరు కొంతమంది. కుక్కలు తరుగుతున్నాడు పాస్టర్ గారు నన్ను రాత్రిలో వచ్చి. నేను కూడా పరిగెడుతున్నానండి. ఓ దున్నపోత వచ్చి మీద పొడుస్తుందండి, నా మీదకి వచ్చి ఎగబడి పొడుస్తుందండి, పరిగెత్తిస్తా పొడుస్తుందండి దున్నపోతు. ఒకడొచ్చి తాడు చూపిస్తా తిప్పుతున్నాడు నా వైపు, నీకోసమేనని. ఎవడరాడివో పాయాసునామల్లో అన్నావా? మరి అనలేదండి. గడగడగడలాడుతూ పడుకున్నాడు దుప్పటిదాన్ని. అర్థమవుతుందండి? కొంచెం మనోనేత్రాలు వెలిగించబడితే నీ ప్రక్కన ఎవరు ఉంటారు? ప్రభు అయిన ప్రధాన కాపరిని యేసయ్య ఉంటాడు. చప్పులు కొడదాం గట్టిగా. మన ప్రక్కన ప్రధాన యాజకుడైన యేసయ్య, ప్రధాన కాపరిని యేసయ్య మనతో ఉండునుగాక. తండ్రి వలె ధైర్యపరిచే దేవుడు, తల్లి వలె ఆదరించే దేవుడు, మన అవసరాలు తీర్చే మన ప్రాణ స్నేహితుడైన యేసయ్య మనతో ఉండి మనల్ని నడిపించునుగాక. మన మనోనేత్రాన్ని వెలిగించునుగాక. గురుడితనం తొలగిపోవునుగాక యేసు నామములో. హల్లెలూయా. కుంటివారు అంటే దేవాలయం దగ్గరికి వస్తారు కానీ లోపలికి రారు. భార్యని అక్కడ దించి నువ్వు ప్రార్థన పో, నేను ఇంటికి వెళ్తుంటారు. లోపలికి రారు వాళ్ళు. ఒక కుంటోడిని 40 ఏళ్ళు పుట్టుకుంటేవాడు, వాడిని ఒకడు మోసుకొని వస్తే వాడు అక్కడే ఉంటాడు, అడుక్కొని మరలా అనుచెట్టు వెళ్తుంటాడు. లోపలికి వస్తాడండి. కొంతమంది బయటే, పిన్ని బాగున్నావా, అంకుల్ బాగున్నావా, ఆంటీ బాగున్నావా, పిల్లలు ఎలా ఉన్నారు, లోపలికి రాడు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా కోసం అని అడగడు. అంత బయట అంకుల్తో ఆంటీతో మాట్లాడేసి వెళ్ళిపోతుంటాడు. ఆశీర్వాదం టైంకి వస్తాడు, ఇంకా లోపలికి కూడా రాడు అనమాట. వాడి కుంటితనాన్ని తొలగించిన తర్వాత వాడు లేచి నిలిచి నడిచి పరిగెత్తి గంతులు వేసుకుంటూ దేవుని ఆలయంలోనికి వచ్చాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. కుంటితనం తొలగిపోయిన తర్వాత సేవకులతో కలిసి దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించాడు. కుంటితనం ఉండే వాళ్ళు వెలుపల తిరుగుతుంటారు, కుంటితనం పోయిన వాళ్ళు దేవుని సేవకులతో కలిసి దేవుని ఆరాధన చేస్తారు. ఇలాంటి కుంటితనం కూడా దేవుడు తొలగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 21వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వాక్యాన్ని చదువుదామా? త్వరగా మాట చదువు ముగించుకుందాం. ప్రవేశించి దొంగల్ని, క్రయ విక్రయాలు చేసే వారిని, వ్యాపారస్తుల్ని వెళ్ళగొట్టి దేవాలయాన్ని శుద్ధి చేసి నా మందిరం సమస్త జనులకు మందిరాన్ని శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు. అపవిత్రమైన వాటిని తోలివేశాడు, దొంగల్ని తోలివేశాడు, వ్యాపారస్తుల్ని తోలివేసి దేవాలయం మందిరంగా, ప్రార్థన మందిరంగా ఉండాలని వాడిని గద్దించి పారదూరి మందిరాన్ని శుభ్రం చేశాడు. శుద్ధీకరణ, పరిశుద్ధత కలుగజేశాడు. మన హృదయం అనే ఆలయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలని పరలోకమందున దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయాల్లో ఉన్న అపవిత్రతనంతటిని దేవుడు పోగొట్టునుగాక. అండ్ రక్తంతో కడిగి శుద్ధి చేయునుగాక. మస్ట్ అంతటిని తొలగించునుగాక. పరిశుద్ధంగా ఎందుకు మారుస్తాడంటే సర్వోన్నతమైన దేవుని పరిశుద్ధులే రాజ్యాధికారం. మనం దేవునితో కలిసి రాజ్యాధికారం చేసేంత పరిశుద్ధులం అవ్వాలని ఆయన మన ప్రాణాత్మ దేహాన్ని శుద్ధి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని దేవునికి, ఆయన కృపావాక్యానికి అప్పగిస్తున్నా. పరిశుద్ధపరచుకున్న వాళ్ళు దేవుని స్వాస్థ్యం అనుభవిస్తారని
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 38వ వాక్యం అనుకోండి. త్వరగా చదవండి. పరిశుద్ధపరచబడిన వారికి స్వాస్థ్యం ఇవ్వబడుతుంది అని త్వరగా చదవాల. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వాక్యం. దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు. అంటే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని హృదయం అనే ఆలయాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుడు మనకి స్వాస్థ్యం ఇచ్చునుగాక. భూలోక స్వాస్థ్యం పరలోక సంపదలు మీరు అనుభవించుదురుగాక. పరలోకంలో మనకి దేవుడు గొప్ప బహుమానాల్ని స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అది జీవ కిరీటం, అది సింహాసనం, అది జీవవృక్ష ఫలాలు, తెల్లని వస్త్రాలు, క్రొత్త పేరు, ఇవన్నీ దేవుడు మనకిచ్చే బహుమానాలు. ఇది పరలోక స్వాస్థ్యం. భూలోక సంపదలు మీకు ఏం కావాలంటే దేవుడు అవి మీకు దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ భూలోక సంపదలు, పరలోక ఆశీర్వాదాలు నా దేవుడు పరిశుద్ధపరచుకున్న వాళ్ళందరికీ దయచేయునుగాక. ఈ హృదయం అనే ఆలయాన్ని వాక్యం ద్వారా శుద్ధి చేసి ఆయన స్వాస్థ్యం మనకు దయచేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు ప్రార్థనలు విని అద్భుతాలు చేస్తాడు. ఆలయంలో ఉన్న దేవుడు స్వస్థపరుస్తాడు. అంధకారాన్ని, కుంటితనాన్ని తొలగించి బలపరుస్తాడు. ఆలయం నుండి పరిశుద్ధపరిచి స్వాస్థ్యం ఇస్తాడు. దేవుడు కొద్ది మాటలు మీ వినికిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. చెప్పండి చెప్పండి, గట్టిగా స్తోత్రం అని చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా పరిశుద్ధ ఆలయంలో ఉన్న దేవుడు మన ప్రార్థనలు ఆలకించినట్లుగా స్తోత్రం అని చెప్పండి, స్తోత్రం అని చెప్పండి. అందరూ గట్టిగా స్తోత్రం అని చెప్పాలి. శ్రమలో నుండి విడిపించినట్లుగా స్తోత్రం అని చెప్పాలి గట్టిగా. ఆలయంలో నుండి అద్భుతాలు చేస్తున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం అని చెప్పండి గట్టిగా. స్తుతి స్తోత్రం. ఆలయంలో నుండి పరిశుద్ధపరుస్తున్న దేవునికి స్తోత్రం అని చెప్పండి. చెప్పాలి గట్టిగా, స్తోత్రం అని చెప్పాలి. అందరూ నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం. అందరు నిండు మనసుతో దేవుని స్తుతించండి. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధపరచుట నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు.
సజీవ సాక్షి కాపాడుకోను మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షి కాపాడుకోను మెలకువతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రం గట్టిగా చెప్పండి హల్లెలూయా యేసయ్యా నీకే పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు గట్టిగా చప్పట్లు కొట్టు శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయుచు నీ సిలువ మీదను విశ్రమింతును అంతము వరకు నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా 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 యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా 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 యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా
పరిశుద్ధాలయములో ఉన్న దేవుడు భౌతికమైన మందిరంలోనే కాదు, హృదయం అనే ఆలయంలో ఉండబోతున్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. ఆలయంలో ఉండి ప్రార్థన ఆలకించి శ్రమలో నుండి విడిపించబోతున్నాడు. ఆలయంలో ఉండి అద్భుతాలు చేసి స్వస్థతను ఇవ్వబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఆలయంలో ఉండి పరిశుద్ధపరిచి స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు. యేసయ్యా, నా హృదయం అనే ఆలయాన్ని మీకు నిలయముగా మార్చండి. నా హృదయం అనే ఆలయం అది పరిశుద్ధాత్మకు నిలయంగా ఉండాలి. ద్వేషం, పాపం, పగ, ఈర్ష్య అన్ని తొలగించాయి. నీవు నా హృదయం అనే ఆలయంలో అడుగు పెట్టాయి. పరిశుద్ధ ఆలయంలో ఉండేవాడా, మా హృదయం అనే ఆలయంలో నీకు దిగి వచ్చి అద్భుతాలు ఇచ్చి పరిశుద్ధ పరిచి స్వాస్థ్యం ఇవ్వండి, ప్రార్థనలు ఆలకించి శ్రమలో నుండి విడిపించు అని అందరూ కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకుని ప్రభు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి మరొకసారి గట్టిగా, రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. చెప్పిన వాక్యం మన జీవితాల్లో నెరవేర్చి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచిన త్రియేక దేవునికి స్తోత్రం అని చెప్పండి. కొడుతూ స్తోత్రం చెప్పండి. స్తుతి స్తుతి ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన యేసయ్యా, నీ మధురమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. నీ దాసులను మీరు నిలబెట్టుకొని మీరు ఇచ్చినటువంటి వాక్కు కొరకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ మందిరమును, ఈ పరిచర్యను, ఈ ప్రాంత వాస్తవ్యులను, సేవకులను తండ్రి మీరు సమకూర్చి నీ ఆలయములో ఉన్నాను అని మీరు తెలియపరిచినందుకై స్తుతిస్తూ ఉన్నాను. నీ ఆలయము జీవము గల దేవుని మందిరము, సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడేటట్లుగా ఆ మందిరములో మమ్మల్ని సమకూర్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. బాహ్యముగా కనపడుతున్న ఈ మందిరములో ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి వారము పరలోకమనే మందిరములో కనబడుదుముగాక, పరలోక మందిరములో నిలుచుదుముగాక. అట్టి భాగ్యము మీరు మాకు కలగజేసినందుకై స్తోత్రములు నాయన. ఎట్టివారు పరలోకపు మందిరములో ఉంటారు, జీవము గల దేవుని మందిరములో ఎలాగూ ప్రవర్తించాలో, ఎలాగూ నడుచుకోవాలో, ఎలా ఉండాలో మీరు స్పష్టంగా తెలియపరిచినందుకై స్తోత్రములు నాయన. ఎన్నో లోపాలు, బలహీనతలు తెలియపరిచావు తండ్రి. నాయన, నీ మందిరములో మేము ఎలా నడుచుకోవాలో నీ వాక్యము ద్వారా తెలియపరిచినందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. యేసయ్య, నీ మందిరము నాయన సమృద్ధిగా ఉండుటకు, నీ మందిరములో మేము ఆహారము తీసుకొని వచ్చునట్లుగా మీరు ఏర్పాటు చేసినందుకై నీకు స్తోత్రములు నాయన. ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని, పంటలకు పట్టిన తెగుళ్ళనైనా గద్దిస్తానని, సమృద్ధి కలగజేస్తానన్నావు తండ్రి. యేసయ్య, ఈ దేహం అనే ఆలయముగా మమ్మల్ని మార్చినందుకు ఆయనకు స్తోత్రములు నాయన. విలువ పెట్టి మీ కలువరి రక్తము ద్వారా మా జీవితాలను కడిగి మీరు నివాసం ఉండుటకు మా హృదయం అనే ఆలయమును మీరు కోరుకున్నందుకై స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఎప్పుడు నీ మందిరములో నైనా నీ ఆశీర్వాదాలు, మీ అద్భుతాలు, మీ గొప్ప కార్యాలు, నీ సమృద్ధి, నీ ఆహారం, నీ మేలులు, నీ తృప్తి ఎప్పుడు మేము పొందుకుంటాం. నీ మందిరములో మేము ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా మా ప్రార్థన ఆలకిస్తానని తెలియపరిచినందుకు నీకు స్తోత్రములు నాయనా. మా ప్రార్థన ఎలా ఉండాలో యేసయ్యా తగ్గించుకొని ప్రార్థన చేయాలని, అయ్యా మా ప్రార్థన ఆశతో నిరీక్షణతో కూడిన ప్రార్థన ఉండాలని మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రములు నాయనా. వారిని వీరిని చూసుకొని నాయనా ప్రార్థనలో అలసిపోయి వెనకబడిపోయి ఆరిపోయి ప్రార్థన చేయలేని పరిస్థితులలో ఉన్న ఒక్కొక్క బిడ్డ మీదకి ప్రార్థన ఆత్మశక్తిని మీరు కుమ్మరించబోతున్నారు.
ప్రార్థన చేస్తున్న వారందరి మీదకి మేడగదిలోనికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినట్లుగా ఒక్కొక్క బిడ మీదకి మీ శక్తి ఆత్మ దిగి వచ్చునుగాక. అన్య భాషలు మాట్లాడుదురుగాక, ప్రవచనాత్మతో నింపబడుదురుగాక, గంతులు వేయుదురుగాక. అలాగ మీ బిడ్డల్ని దీవించబోతున్నది ఆయనకు స్తోత్రములు నాయన. అయ్యా, నీ మందిరములో చేరిన వారందరినీ, స్వస్థత కావాల్సిన వారందరికీ ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ఎట్టి రోగమైన విడుదల కలుగునుగాక. ఎన్ని సంవత్సరాల నుండి పడి ఉన్న వారి జీవితాలను లేపగలిగిన దేవుడవు నాయన. నాయన, గుడ్డితనముగా ఎంతమంది ఉన్నారో, కుంటివారిగా ఎంతమంది ఉన్నారో తండ్రి, నైనా తెలిసి కూడా చూడలేక, నైనా తెలిసి కూడా నడవలేక, సాగిపోలేక ఎంతమంది అయితే ఉన్నారో ఒక్కొక్కరిని ఇప్పుడే మీరు ముట్టబోతున్నందుకై క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లుగా నీ బిడ్డలు గంతులు వేయుదురుగాక. అలాగ నా తండ్రి, మీరు అనుగ్రహించినందుకై స్తోత్రములు నాయన. పరిశుద్ధతే నీ ఆలయమునకు అనుకూలము తండ్రి. నీ మందిరములో ఉన్న బిడ్డలందరినీ మీ కల్వరి రక్తము చేత పరిశుద్ధపరిచినందుకై, మహిమగల సంఘముగా మార్చినందుకై, మత్స, మడత, డాగు, కలంకం అట్టిది ఏదైనా పరిశుద్ధ సంఘముగా ఒక్కొక్క బిడ్డ మార్చబడనుగాక, పరిశుద్ధులై ఉందురుగాక. అలాగ మీరు చేయబోతున్నందుకై నీకు స్తోత్రములు నాయన. ఇంకా ఎవరు అపవిత్రంగా ఉన్నారో, అపవిత్రమైన ఆలోచనతో ఉన్నారో, యేసు రక్తము ద్వారా, యేసయ్య వాక్యము ద్వారా ఇప్పుడే పరిశుద్ధపరచబడుదురుగాక. ఈ ప్రాంగణం అంతా పరిశుద్ధపరచబడునుగాక. ఒక్కొక్క బిడ్డ కుటుంబం పరిశుద్ధపరచబడునుగాక. ఆయన నిత్యత్వములో, ఆయన రాకడలో, పరిశుద్ధుల గుంపులో ఈ సంఘము ఉండునుగాక, ఈ పరిచర్య ఉండునుగాక. మమ్మల్ని అందరినీ నాయన పరిశుద్ధుల గుంపులో, స్వాస్థ్యములో ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మాటలు బోధించిన నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన, అభిషేకమునివ్వండి తండ్రి. భూదిగంతాల వరకు మీరు వాడుకోబోతున్నందుకై స్తోత్రం. బోధించే సేవకునిగా వాడుకోబోతున్నందుకై స్తోత్రములు నాయన. తండ్రి, తనకు అప్పగించినటువంటి సేవకుల్ని, పరిచర్యను మరింతగా దీవించి విస్తరింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా ఈ పరిచర్యను మరింతగా శాఖోపశాఖలుగా విస్తరించటం మీరు మొదలు పెట్టినందుకై స్తోత్రములు తండ్రి. నడిపించే నీ సేవకులకు మంచి ఆరోగ్యం, అభిషేకం, కృపనిచ్చినందుకై స్తోత్రం. ఈ పరిచర్యలో చేరిన విశ్వాసులందరినీ ఇది మొదలుకొని నీవు దీవించుదువుగాక, దీవించుదువుగాక. ఏ లోపాలు, కొరతలు ఉన్న తొలగిపోవునుగాక, వదిలిపోవునుగాక. నీ బిడ్డల చేతి పనులు, కూలి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, బిడ్డల చదువులను ఆశీర్వదించుదువుగాక. ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది మందిరానికి వచ్చేటట్లుగా లెక్కకు మించి క్రొత్త నిబంధన సంఘం, లెక్కకు మించిన ఆత్మలు చేర్చబడుదురుగాక. నా తండ్రి, ఈ పరిచర్యకు సహకరించిన కుటుంబాలను, పరిచర్య చేసిన కుటుంబాలను, ప్రార్థన చేసిన కుటుంబాలను, గుప్పిలు విప్పిన కుటుంబాలను నాయన మీరు దీవించినందుకై స్తోత్రములు యేసయ్యా. నా తండ్రి, నీ దాసులు చేతులు చాపినప్పుడే నీ మందిరములో ఒక్కొక్క బిడ్డ మీద కను దృష్టి నిలిపి ఒక విడుదల కలుగునుగాక, అద్భుతము జరుగునుగాక, నీ మహిమ దిగివచ్చునుగాక. అలాంటి గొప్ప కార్యాలు జరిగించి నీ బిడ్డలందరూ, సేవకులందరూ వారి ప్రాంతాలకు చేరు వరకు మీ సన్నిధి మాతో ఉంచి, నీ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేము కలుసుకొని నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ప్రసాదించుమని సర్వశక్తిగల యేసయ్య నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సన్నిధి ఈ వార్షికోత్సవ కూడికలో పాలు పొందిన వారందరికీ, ఆయన సేవకులకును, మరి ముఖ్యంగా వాక్యాన్ని బోధించిన సేవకులకును ఆయన కృప, సమాధానం, ఆశీర్వాదం సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, బోలో యేసు మహారాజుకే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వార్షికోత్సవ కూడికకు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మా ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఈ కూడికకు, వార్షికోత్సవ కూడికకు చేరువచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ వార్షికోత్సవ కూడిక నిమిత్తమై ప్రార్థన చేసినటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, అలాగే సహకరించిన ప్రతి కుటుంబానికి కూడా క్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించి నిత్య జీవానికి అర్హులుగా మార్చుదురుగాక. ఆమేన్. ఈ కూడిక చేరువచ్చిన మీ అందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేయబడ్డాయి, ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. కనుక ఈ కూడికకు చేరువచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి ప్రతి ఒక్కరు కూడా కడుపారా తిని తృప్తి పొంది సంఘాన్ని ఆశీర్వదించమని ప్రేమతో తెలియజేస్తున్నాం. మరోసారి మీ అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని కృప మీకు నిత్యము తోడిని నడిపించుదురుగాక. ఆమేన్. గమనించండి, ఈ సమయంలో దైవ సేవకులు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన అవసరం ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చినట్లయితే మీకోసం దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయించుకొని భోజనం చేసి ఆశీర్వాదకరంగా తిరిగి వెళ్ళాలని క్రీస్తు ప్రేమతో తెలియపరుస్తున్నాను.